ప్రపంచం అంతా పెద్ది గురించి వెయిట్ చేస్తుంటే ఇక్కడ హైదరాబాద్లో ఒక స్టామ్ ఒకటి బ్రీవ్ అవుతుంది స్లోగా. ఏంటంటే థియేటర్స్ అందరూ ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మా సస్టెనెన్స్ కష్టం అవుతుంది, మీ రెంటల్ సిస్టమ్ కాకుండా పర్సంటేజ్ సిస్టంలోకి నావిగేట్ అవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక మూమెంట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆ మూమెంట్కి పెద్దికి ఏం జరుగుతుంది, ఎప్పుడు రిజాల్వ్ అవుతుంది అనే టెన్షన్ అందరిలోనే ఉంది. టుడే వీ హ్యావ్ విత్ అస్ బాల్ గోవిందరాజ్ గారు, సుదర్శన్ 35mm అండ్ దేవి 70mm ఓనర్ ఆయన. అలాగే ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి వేసిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కమిటీలో ఆయన ఒక కీ మెంబర్. ఆయన్నితో మాట్లాడి మనం ఏం డీటెయిల్స్ అన్నీ కనుక్కుందాం. అసలు ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి పాసిబుల్ రిజల్యూషన్ ఏంటి అనేది ఆయనతో మాట్లాడు. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్లీ బిఫోర్ ఎవ్రీథింగ్ ఎల్స్, మొన్న శిరీష్ గారి ప్రెస్ మీట్లో నాకు ఒక మాట, లాస్ట్ 10 yearsలో 1372 థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, 1372 థియేటర్స్ అంటే వెరీ హ్యూజ్ నెంబర్. సార్, అసలు ఏం జరుగుతుంది సింగిల్ స్క్రీన్ ఎకో సిస్టంలో? వన్ ఆఫ్ ది కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ మేబీ మన దగ్గరే, అండ్ బెస్ట్ థియేటర్స్ కూడా మన దగ్గరే ఉండే దాని నుంచి 1372 థియేటర్స్ క్లోజ్ అయిపోవడం ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు? అది ఒక సాలిడ్ మెజర్మెంట్ మెకానిజం నిశాంత్ గారు. 1372 ఈజ్ అ బిగ్ నంబర్. అంటే కలేజా మూవీలో ప్రతి చనిపోయిన వ్యక్తికి ఒక జెండా పాతారు చూడండి, అది అట్లా ఒక్క దగ్గర పాతినుంటే దాని తీవ్రత తెలిసేది. అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నాయి కాబట్టి తెలియట్లేదు, తెలియకుండా అలా చాప కింద నీరులాగా ఒక డేంజర్ మెకానిజం. డేంజర్ ఇంకేముంటుంది, రెవెన్యూ మెకానిజమే ఉంటుంది మోస్ట్లీ. సో ఈ పోయిన 10-15 ఏళ్లలో మనకు తెలుగు సినిమా మీద మోజు తగ్గిందా మన ప్రజలకి? నో, డబులే అయింది. కోవిడ్ అప్పుడు ఒక డౌట్ వచ్చింది, కోవిడ్ తర్వాత అది వాపస్ డబుల్ వచ్చింది. వీ హ్యావ్ ఆల్ సీన్ దాట్. ఇప్పుడు మా దగ్గర రిలీజ్లు ఆడుతున్నాం, రీరన్స్, సాలిడ్ ఆదరణ ఉంది. సో ఆడియన్స్కి మోజు తగ్గిందా, ఓటీటీకి వెళ్ళిపోయారా అనేది కానే కాదు. ఆ థియేటర్కి ఉన్న రెవెన్యూ మెకానిజం డిస్టర్బ్ అయింది. ఆ థియేటర్ని పట్టించుకునేవాడు ఎవడూ లేకుండా అక్కడ ఒక ఆ రెవెన్యూ షేర్ మెకానిజము డిస్టర్బ్ అయిపోయి రెవెన్యూ లేకుండా అయిపోయింది. ఈ ట్రాన్సిషన్లో నేను ఇందాక ఒక మీటింగ్లో నిన్నే పెళ్ళాడతా కానివ్వండి, క్షణక్షణం కానివ్వండి, ఇవన్నీ పాత సినిమాలే. ఒక 50-100 సినిమాలు తీసాం, ఒక 20 థియేటర్ల డేటా. ఒక సినిమా డేటా, ఒక థియేటర్లో ఆడితే వచ్చిన రెవెన్యూ ఎలా పంచుకోబడ్డది పోయిన 20-30 ఏళ్ళది. నేను ప్రేమాభిషేకంది కూడా చూసాం. ప్రేమాభిషేకం సినిమా ఈజ్ లైక్ 1975 ఆర్ సంథింగ్. సో ఇట్ ర్యాన్ సమ్ ప్రొడ్యూసర్ షేర్ 2,50,000. ఆ థియేటర్కి అరౌండ్ 3,50,000 ఏమో వచ్చింది ఆ రోజుల్లో, 175 డేస్కి, రైట్? అది కాస్త నిన్నే పెళ్ళాడతా కానీ, క్షణక్షణం కానివ్వండి, ఒక స్పాన్ ఆఫ్ 20 ఇయర్స్కి ఎగ్జిబిటర్కి ఒక 60% షేర్ వెళ్ళింది. ఇది అందరికీ తెలుసు పాత వాళ్ళకి. అయితే డిజిటల్ ప్రొజెక్షన్ వచ్చిన తర్వాత 40 ప్రింట్లు తీసేవాళ్ళు, దానికన్నా ముందు 30, 40, 20 తీసేవాళ్ళు, దానికన్నా ఎక్కువ తీసేవాళ్ళు. మీకు గుర్తుందా? ఎప్పుడు 100 ప్రింట్ల సినిమా అనేసి కూడా ప్రింట్ రికార్డ్ కింద మాట్లాడేవారు. కరెక్ట్, రైట్. అదొక కొలమానం, మెజర్మెంట్ ఉండే, అది పోయింది. ఇప్పుడు ఒక నార్మల్ సినిమా కూడా, అంటే నార్మల్ అంటే నథింగ్ ఈజ్ నార్మల్. కాంతారా తీసుకోండి, బాగుంది అనగానే ఇంకో 170 థియేటర్లు యాడ్ చేశారా లేదా? అవును. విచ్ ఈజ్ వెల్కమ్, విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. బట్ అక్కడ ఏమైంది, ఆ థియేటర్లో రన్ తగ్గిపోయింది, డివైడ్ అయిపోయింది, అది కూడా మాకు ఓకే. సార్, సారీ ఫర్ ఇంటరప్టింగ్, డివైడ్ ఫర్ రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు కదా. ఇదే క్రాస్ రోడ్స్లో డజన్ థియేటర్లకు పైగా ఉన్నప్పుడు డివైడ్ అవ్వని రెవెన్యూ ఇప్పుడు ఎందుకు డివైడ్ అవుతుంది? స్లోలీ మెనీ థియేటర్స్ ఆర్ క్లోజింగ్ డౌన్ కదా. డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా ఒక 5-7 థియేటర్స్ అయితే ఉన్నాయి కదండి, 10 లేకపోయినా ఒక 7 థియేటర్స్ దాకా ఉన్నాయి అక్కడ, ఇది కౌంట్ చేసుకుంటే. దానికి ఇప్పుడు ఓడియన్ మల్టీప్లెక్స్ కూడా వచ్చింది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, డివైడ్ అనేది ఆ ప్రొడ్యూసర్కి రెవెన్యూ వచ్చేస్తుంది, ఆ థియేటర్కి రెవెన్యూ తగ్గిపోయింది. సో మనం ఇందాక 1372 బంద్ అయిపోయిన దానికి ఆన్సర్ చేస్తే, రెవెన్యూ మోడల్ మారిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. ఆ డిస్టర్బ్ అయినందుకు బంద్ అవుతున్నాయి. సరే, ఇప్పుడు రెంటల్ సిస్టమే కదా, ఈ షిఫ్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే థియేటర్స్ 60% తీసుకునే దగ్గర నుంచి యువర్ ఆస్కింగ్ ఆఫ్ 40% ఇస్తే చాలు మాకు అనే దగ్గరకు వచ్చారు మీరు. కరెక్ట్. అది ఎప్పుడు ఎలా మారింది? అంటే ఎప్పుడు రెంటల్ సిస్టమ్ నడిచింది, అంతా ఇందులోకే ఉన్నప్పుడు రెంటల్ ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి కానీ తగ్గవు ఆటోమేటిక్గా. ఎక్కడైనా సరే మేబీ కాన్స్టెంట్గా ఉంటే ఉండొచ్చు, పెరగాలి లేకపోతే.
అప్పుడు మీ షేర్ పెరగాలి కానీ తగ్గడం ఎలా తగ్గుతుంది? టికెట్ రేట్ పెరిగింది కాబట్టి, పెరుగుతూ వచ్చింది కాబట్టి దాంతో అడ్జస్ట్ అయిపోయి మాకు ఇంత వచ్చినా చాలు అనేసి అన్నాం. ఇప్పుడు మా దగ్గర అరౌండ్ 7 lakh రూపీస్ రెంట్, మా హౌస్ఫుల్ కలెక్షన్ 2 lakh రూపీస్ హౌస్ఫుల్ కలెక్షన్. ముందు 28 షోస్ ఇన్ అ వీక్, 28 షోస్లో 9 షోస్ వరకు రెంట్ తీసుకోవచ్చు అనే ఒక మెజర్మెంట్ ఉండే 10-20 ఏళ్ళ కింద, రైట్, యునైటెడ్ ఆంధ్రాలో. సో 2 lakhs లెక్కన హౌస్ఫుల్ కలెక్షన్కి 14 lakhs దాకా తీసుకోవచ్చు మేము, ఎందుకంటే హౌస్ఫుల్ కలెక్షన్ ఇస్ 2 into 28 56 lakhs. సో 14 lakhs దాకా తీసుకోవచ్చు, విచ్ ఇస్ టిపికల్లీ 25%, రైట్. ఆ మెజర్మెంట్ ఉండే, కానీ ఇవాళ మా రెంట్ 7 lakhs. ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల నిశాంత్ గారు, ఈ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం వల్ల, అంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల వచ్చిన వెసులుబాటు తోటి ప్రొడ్యూసరు 20 బదులు 70 థియేటర్లలో వేసేస్తున్నాడు, నో ప్రాబ్లం. దానివల్ల ఈ 7 lakhs కూడా రావట్లేదు. అయితే రెంట్ ఇచ్చే వాళ్ళు లేరు బేసికలీ. అంటే ఒక పెద్ద సినిమా ఆడుతుంది అనుకొని వేస్తారు 7 lakhs అగ్రిమెంట్ తోటి. అది ఆడకపోతే వాళ్ళు 7 లక్షలు ఇవ్వరు. అగ్రిమెంట్ ఉన్నా సరే, నో అగ్రిమెంట్, నేనే లాస్ట్లో ఉన్నాను, నా దగ్గర అడుగుతావు ఏంటి అని ఫేస్గా చాలు అడుగుతామా మనం కూడా. సో విన్ సిచ్యువేషన్ అక్కడ లాస్ అయిపోయింది బేసికలీ. అదే పర్సంటేజ్ గెలిస్తే ఇద్దరం పంచుకుందాం, ఓడితే ఇద్దరం భరిద్దాం అన్నట్టు. సో ఒక 4 lakhs షేరే వచ్చింది అనుకోండి, 4 lakhs కలెక్షనే వచ్చింది అనుకోండి ఆ వారంలో, 180 మాకు, 220 మీకు. సార్, పెద్ది అనే సినిమా ఎకో సిస్టమ్ మొత్తానికి చాలా ఇంపార్టెంట్ సినిమా. ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అందరూ ఆఫ్టర్ సంక్రాంతి ఒక రకమైన వ్యాక్యూమ్ వచ్చేసింది. ఎస్ సార్. థియేటర్స్ వరకు, ఆడియన్స్ వరకు, ఈవెన్ మీడియా లైక్ అస్, ఎవ్రీబడి వాంట్స్ పెద్ది టు సక్సీడ్. ఎస్, ఐ బిలీవ్ యూ ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ ఫర్ దట్. అబ్సల్యూట్లీ, వి ఆర్ రెడీ. ఈ సినిమాకి ఇంత క్లోజర్ టు దిస్ రిలీజ్ ఈ రచ్చ ఏంటి అంటే, ఆడియన్స్ మామూలుగానే రేట్లు పెంచేసి వీళ్ళందరూ దోచేసుకుంటున్నారు మనల్ని అని ఒక ఫీలింగ్లో ఉన్నారు, మనం అందరూ ఒప్పుకోవాల్సిందే అది. అలాంటిది మనకేదో ఇక్కడ పెద్ద ఖజానా ఉన్నట్టు, అది ఎలా పెంచుకోవాలి మనం అన్నట్టు ఈ డిస్కషన్ ఏంటి అసలు పెద్ది ముందు? ఒక సినిమా టైటిల్తో మాట్లాడదాం, ఈ నేరం మాది కాదు. ఈ పెద్ది అప్పుడు చేస్తున్నారేంటి అనేది మీరు ప్రశ్నించకూడదు, మేము చెప్పాల్సిన జవాబు ఇదే, ఈ నేరం మాది కాదు. ఎందుకంటే హరిహర వీరమల్లే కాకుండా ఒక 3-4 years నుంచి మేము అడుగుతూనే ఉన్నమాట మీకు కూడా తెలుసు వాస్తవికంగా. అవును. అంటే ఒక 1 year కింద తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అని పెట్టి ఇదే చర్చ చేసి, ఆ మూవీ పేరు గుర్తొచ్చట్లేదు నాకు, పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబా కాదు, ఆ టైంలో కూడా పెట్టి, ఆ మూవీ అయిపోయిన తర్వాత మాది ఇది పర్సంటేజ్ అని పెట్టి ప్రచురించి అది కూడా చేసాం. కానీ ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. అంటే ఆక్యుపెన్సీ మోడల్ అన్న టైప్లో అన్నాం. విన్ సిచ్యువేషన్, సినిమా బాగా ఆడితేనే, ఇప్పుడు అది విన్ సిచ్యువేషన్. సో ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్కి ఏమంటున్నారంటే, మా సినిమా బాగా ఆడిన దానికి మీకు ఎందుకు షేర్ ఇవ్వాలా అంటున్నారు. సో దట్ ఈస్ టిపికల్ బిజినెస్ క్వశ్చన్. బట్ మేము అవుట్ ఆఫ్ ద వరల్డ్ అడగట్లేదు కదా, మల్టీప్లెక్స్కి ఎలా ఆడుతున్నారు అలాగే ఆడుతున్నాం, ఒక 5-10% అటు ఇటు అయినా పర్లేదన్న మాట కూడా వచ్చాం. సార్, ఆన్ దట్ నోట్, ఆడియన్స్ గురించి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఇప్పుడు పెద్దకి 600 ఎంతో అప్లై చేశారంటున్నారో, 1000 రూపాయలు, 1200 చూసాం, మనం అంతా చూసాం. ఆడియన్స్నే ఒక క్యాష్ కౌలా మిల్క్ చేస్తున్నారు. అది ప్రొడ్యూసర్సా, డిస్ట్రిబ్యూటర్సా అవన్నీ పక్కన పెట్టండి. మన శిరీష్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మేబీ ప్రాబబ్లీ ఈ మొత్తం డిస్కషన్లో ఆడియన్స్కి ఏదైనా రిలవెంట్ ఇష్యూ ఏదైనా ఉంటే, గవర్నమెంట్ పెంచినా మేము రేట్లు పెంచము అనేది ఒకటే రిలవెంట్ క్వశ్చన్. కరెక్ట్. ఈరోజు అప్పటి నుంచి ఒక 10 రోజులు అయినట్టుందా ప్రెస్ మీట్ తర్వాత? వాట్ ఈజ్ యువర్ స్టాండ్, ఎగ్జిబిటర్ స్టాండ్ ఏంటి? పెద్ది అనే సినిమా వస్తుంది, రేట్లు వస్తున్నాయి, రేట్లు పెంచితే ఏం చేస్తారు ఎగ్జిబిటర్స్? మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎగ్జిబిటర్స్ది ఒక పర్టికులర్ మూవీ నుంచి మొదలైంది. ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల కింద మొదలైంది ఇది. మీకు గుర్తుందా, జై చిరంజీవి అప్పుడు ఫస్ట్ 2 weeks అయితే ఇలా చేసుకోవచ్చు అనే దగ్గర నుంచి మొదలైంది. అది వచ్చి 5 years కింద, 2-3 years కింద కోవిడ్ వల్లనో అనుకోండి ఎందుకో టికెట్ రేటు మరీ ఎక్కువ పెంచేయడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ లిస్నింగ్ టు ద ప్రొడ్యూసర్స్. ఈ రాష్ట్రంలో మనం ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇక్కడే ఉంటారు అన్న దాంతో ఎలా మొదలైంది. అల్టిమేట్లీ అది అలవాటుగా మారి ఏ సినిమా ఎంత రేట్ ఉంటుందో కూడా తెలియదు. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్టికులర్ మూవీకి 600 and 1000 రూపీస్ వచ్చింది. ఆడియన్స్ డిడ్ నాట్ నో ఈ 600 ఎన్ని రోజుల వరకు. ఇప్పుడు ఒక షోకా 900 రూపీస్ ప్రీమియర్ షో ఉండే కదండి. అవును. అది ఈ వారం మొత్తం 900 అనే కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. సో ఆ కన్ఫ్యూజన్ వల్ల థియేటర్కి ఆడియన్స్ రావడం మానేశారు. సో ఫర్గెట్ ద బెనిఫిట్ విచ్ ద ప్రొడ్యూసర్ ఈస్ గెటింగ్. వెరీ గుడ్, హీ నీడ్స్ టు గెట్, హీ ఈస్ ఇన్వెస్టెడ్, హీ ఈస్ టేకెన్ అవర్ తెలుగు ఫిల్మ్స్ టు అ బిగ్గర్ లెవెల్, ఎక్సలెంట్. బట్ ద కన్ఫ్యూజన్ అట్ ద లాస్ట్ మైల్
ఒక నెట్వర్క్లో లాస్ట్ మైల్లో ఎంత కన్ఫ్యూజన్ ఏర్పడ్డది కదా అంటే అమ్మ ఇది ముడితే షాక్ తాకుతుందేమో అన్న భయంతో ఆడియన్స్ తయారయ్యారు. వీ డోంట్ వాంట్ దాట్. మీరు పెంచండి టికెట్ రేట్లు, నో ప్రాబ్లం, వీ రెస్పెక్ట్ యూ, బట్ ఒక స్టాండర్డ్నెస్ క్రియేట్ చేయండి. మాస్ కమ్యూనికేషన్ అనేది ఒక టాపిక్. వెన్ యూఆర్ టాకింగ్ some message to the public, you have to be clear. If you are not clear, then there is no fun. So ఈ టికెట్ రేట్ పెంచుదల అంత డ్యామేజ్ చేస్తుంది, ప్రొడ్యూసర్కి బెనిఫిట్ చేస్తుంది ఒక మాట అయితే, ఫీల్డ్ని అంత డ్యామేజ్ చేస్తుంది. అది క్లియర్గా కనపడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఈ షోకి మా థియేటర్కి ఒక 20% పీపుల్ జస్ట్ వాక్ ఇన్, ఏం రేట్ ఉందో తెలియక పెంచిన రేటుకి భయపడి అలా రాని వాళ్ళు ఇంకో 20 డబుల్ దమ్మే పీపుల్ ఇంట్లోనే ఉండొచ్చు యాక్చువల్లీ. సో వీఆర్ ఒక స్టాండర్డ్నెస్ క్రియేట్ చేయండి అని గవర్నమెంట్ నుండి అడిగాం మేము. ఏమంటే ఒక పెద్ద సినిమాకైతే ఇలా, మామూలు సినిమాకైతే ఇలా, బ్లాక్ బస్టర్కి ఇలా, అలా అని ఒక స్టాండర్డ్ చేసి పెట్టేసేయండి సార్, ఇంకేంటి అన్న టైప్లో. ఎందుకంటే ప్రతి సినిమాకి పెరుగుతూ వచ్చాయి. నాకు గుర్తుంది RRRకి 234 ఏమో ఉండే, 235 ఏదో వచ్చింది టికెట్ రేటు. మళ్ళీ పుష్పకి 600 దాకా పోయింది, సంథింగ్ లైక్ దాట్. సో ఆ కన్ఫ్యూజన్ వద్దు అనేసి మా రిక్వెస్ట్. ఇప్పుడు అసలు పెద్దకి ఏం చేయబోతున్నారు? మీ అసోసియేషన్లో ఒక లీడింగ్ మెంబర్గా యు ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ఎవ్రీ మీటింగ్. ఈ పెద్దకి అంటే స్టాండర్డైజేషన్ ఇవన్నీ ఓకే, బట్ పెద్దకి రేట్ జీవో వస్తే తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా మీ స్టాండ్ ఏంటి? మేము పోకర్ ఆడతాము, పడుంటే తో అంటాం, గిరేతో ఇలాంటి క్వశ్చన్స్కి యూ షుడ్ నాట్ ట్రబుల్. యాజ్ వచ్చినప్పుడు మీకు భారీ ఇష్టమా తల్లి ఇష్టమా అంటే జవాబు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్కి అది అయినప్పుడు ఏదో ఒకటి అవుతుంది. అంటే శిరీష్ గారు కూడా ఆయన అన్నది మీనింగ్ ఎందుకు, ఆడియన్స్ ఇస్ థరోలీ కన్ఫ్యూజ్డ్ అండ్ వీఆర్ స్క్రూయింగ్ అప్ అవర్ ఓన్ బిజినెస్. వాకిన్స్ పడిపోతున్నాయి బికాస్ ఆఫ్. అప్పుడు అదే స్టాండ్ అయితే దిస్ ఈజ్ ఇంకా మీ ఆన్సర్ చాలా క్లియర్గా ఉంది. మోస్ట్లీ ఎస్. And why us? Even the Telangana government has said that we will not raise the ticket price. తెలంగాణ గవర్నమెంట్ ఏముందండి, ఇట్ కెప్ట్ ఆన్ చేంజింగ్ వర్డ్ ఈ విషయంలో. అంటే kept on changing, sorry to interrupt because our government is important for all of us. kept on changing అంటే ఒకటి వద్దనుకున్నారు, ఇంకో ప్రొడ్యూసర్ సార్ నేను కూడా పెట్టాను అంటే అలౌ చేయాల్సిందే కదా. సార్ నాకు ఒకటి అర్థం కావట్లా, బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. నా సినిమా ఆడితే నీకు డబ్బులు ఇవ్వాలి ఏంటి అనే మాట ప్రొడ్యూసర్స్ అన్నారు. నా థియేటర్కి నువ్వు రేటు పెట్టడం ఏంటి అది మీరు ఎందుకు అనకూడదు? అసలు హూ ఈజ్ ఎ ప్రొడ్యూసర్ టు డిసైడ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ టికెట్ ఇన్ యువర్ ప్రాపర్టీ? ఐడియల్లీ ఎంతకి పెట్టుకుంటావు అనేది మీ ఇష్టం కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. మా బీఫామ్ లైసెన్స్ ప్రకారంగా, మా వసతుల ప్రకారంగా మాకు రేట్ ఇవ్వబడ్డది. మమ్మల్ని మీరు మల్టీప్లెక్స్ కంపేర్ చేసి అక్కడ ఇది బాగాలేదు ఇక్కడ ఇది వాసన వస్తుంది అని ఎందుకంటున్నారు? ఇప్పుడు నేను ఐ విల్ నాట్ టేక్ నేమ్స్, బట్ ఒక ఇంటర్వెల్లో ఒక 50 మంది రెస్ట్ రూమ్ వాడిన తర్వాత ఆడ వాసన రాకపోతే ఇంకేమొస్తుందండి? నువ్వు అప్పుడే ఒక స్నిఫర్ డాకల్ పోయి చూస్తే వస్తుంది. మల్టీప్లెక్స్లో కూడా వస్తుంది. సో మా వసతుల ప్రకారంగా మాకు టికెట్ రేట్ నియమించబడ్డది 175 రూపీస్, రైట్? మల్టీప్లెక్స్కి 295 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్. సో ఆ డిఫరెన్స్ ఉంది కదా. సో గవర్నమెంట్ అది చూసింది. ఇప్పుడు నువ్వు మా పక్కింటోడు అదే IIT వచ్చింది మనకెందుకు రాలేదంటే మా దగ్గర ఆ వసతులు లేవు, ఎందుకంటే మా దగ్గర రెవెన్యూ మెకానిజం లేదు. అంటే మీరెందుకు ఎవరు డిసైడ్ చేస్తారు ప్రైజెస్? వీ వోంట్ సే దాట్ లైక్ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఈజీగా కమెంట్ చేస్తారు. వీ వోంట్ సే దాట్ బికాస్ ప్రొడ్యూసర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఇండస్ట్రీ. వీ రెస్పెక్ట్ సచ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఉంటే మేము ఉన్నాం. వీ వోంట్ సే మేము ఉంటే వాళ్ళు ఉన్నాం. ఎందుకు? మేము లేకపోతే OTT ఉందిగా ఇవాళ వాళ్ళకి, అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ద రియాలిటీ ఈస్ మేము లేకపోయినా ప్రొడ్యూసర్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ద కంటెంట్ క్యాన్ రీచ్ పీపుల్. పోయిన 40 ఏళ్ళ దాకా అనుకున్నాం థియేటర్లు లేకపోతే అనేసి. నాట్ రిక్వైర్డ్ ఎనీమోర్. సో ఆ గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు, ఏమనం అందుకే. సార్ లాస్ట్ మీటింగ్లో 7.5% పెద్ద హైక్డ్ ప్రైజెస్లో 7.5% ఎగ్జిబిటర్స్కి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అండ్ ఏదైతే స్పెషల్ షోస్ ఏదన్నా ఉన్నారో 25,000, 10,000, 5,000 ఏదో సంథింగ్ ఈ ప్రైజెస్ ఇవ్వడానికి ఒప్పుకున్నారో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆంధ్ర ఎగ్జిబిటర్స్ అందరూ దానికి అగ్రీడ్ అని చెప్పి ఉన్నారు. బట్ నైజాం ఎగ్జిబిటర్స్ దే డిడ్ నాట్ సే ఓకే. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి యాజ్ ఫార్ యాజ్ పెద్ద ఈస్ కన్సర్న్? ఆబ్వియస్లీ ఫస్ట్ ఇమీడియట్లీ మేము పెద్దకి అసలు ఏమి హిండ్రెన్స్ లేకుండా చేస్తేందుకే రెడీగా ఉన్నాం. మళ్ళీ ఆ డబ్బులు ఎందుకు? మాకు నో ప్రాబ్లం. మాకు మెయిన్ ఇష్యూ తేల్చండి అనేదే ఇష్యూ. సో వీ వాంట్ ద మెయిన్ ఇష్యూ టు బి రిజాల్వ్డ్. వీ డోంట్ వాంట్ టు లుక్ ఇట్ అ స్మాలర్ లెవెల్. మెయిన్ ఇష్యూ టు బి రిజాల్వ్డ్ ఈజ్ అవర్ ఫోకస్. దాని కొరకు కుర్బాన్ ఇది కాదు, ఇంకో 10 సినిమాలు కూడా కుర్బాన్. ఒక డేట్ చెప్పండి. అయితే
చేంబర్ హ్యాస్ టేకన్ అప్ దిస్ జాబ్, ఆ చేంబర్ దగ్గర కూడా అంత అథారిటీ లేదు టు ఫోర్స్ ఎనీబడి టు డూ లైక్ దిస్ ఓన్లీ. సో ఇది ఒక మ్యూచువల్లీ అగ్రీడ్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అందుకే ఎక్కువ దూరంలో లాగకండి అని అంటున్నాం. ఇప్పుడు చేంబర్ విల్ ఆల్సో సే ఇంకో 5-10 సినిమాలు 70% కంప్లీట్ అయిన సినిమాలు ఉన్నాయి అనేసి. కానీ చేంబర్ మాట నమ్మి, చేంబర్ అంటే మళ్ళీ మనందరమే, చేంబర్ మాట నమ్మి మేము ఒప్పుకుంటే ఆ 1 year చూస్తూ పోయి అప్పుడు ఇవ్వాల్సిన వాడు డబ్బులు ఇవ్వకపోతే, అందుకే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కాంట్రాక్ట్ తగ్గిపోతుంది చూడండి సార్. బట్ అది వాళ్ళది కూడా ఒక లాజిక్ ఉంది కదా. వాళ్ళు ఏమంటున్నారు, నేను రెమ్యూనరేషన్స్, ప్రొడక్షను, మేకింగు, స్పాను అంతా కూడా రెంటల్ సిస్టమ్ అనే ఎజంప్షన్తో నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఓటీటీ నుంచి ఇంత, థియేటర్ నుంచి ఇంత, అదర్ రైట్స్ నుంచి ఇంత అనే ఒక లెక్క వేసుకుని నేను దిగా. నేను మధ్యలో ఉన్నా, పడవలో సముద్రం మధ్యలో ఉన్నా. మీరు లేదు దిగు వేరే పడవ ఎక్కువ అంటే ఎలా కుదురుద్ది అని అంటున్నారు. ఇప్పుడు పెద్ద అనే ప్రొడ్యూసర్ 350 కోట్లు ఇన్వెస్ట్ చేశారు ఆయన. సో ఇప్పుడు ఆయన ఈ కాంట్ టర్న్ ది క్లాక్ బ్యాక్ కదా. అదే పెద్దకైనా లేకపోతే ఇప్పుడు చాంబర్ చెప్పే 70% సినిమాలు కమిట్ అయిన సినిమాలకైనా సరే. అది క్లెయిమింగ్ టూ మచ్ ఇన్నోసెన్స్ అని నేను అంటాను. విల్ నాట్ టేక్ నేమ్స్ ఆఫ్ మూవీస్ బికాజ్ ఆల్ ఆర్ వెల్కమ్ మూవీస్, రైట్? బట్ లాస్ట్ 1-2 years నుంచి సినిమా ఫీల్డ్లోనే ఉన్నారుగా మీరు. ఎగ్జిబిటర్స్ ఇలా డిమాండ్ చేస్తున్నారని వినలేదా? విన్నారు కదండి. నేను కమిటీ మీటింగ్లో మొన్న అన్నాను, న్యూస్ పేపర్ చదవట్లేదా మీరు? మీకు తెలిసింది. బట్ ఇఫ్ యూఆర్ టర్నింగ్ అ బ్లైండ్ ఐ, కింద నిద్రపోయినోని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటిస్తుంటే లేవగలుగుతామా? ఆ లెవెల్కి వచ్చింది ఇది. బట్ సారీ టు సే సార్, మన ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఎగ్జిబిటర్ అయినా సరే, ఇప్పుడు పెద్ద వచ్చింది. పెద్దప్పుడు యూ హ్యావ్ బీన్ అగ్రెసివ్లీ పర్సూయింగ్ దట్ ఈ పర్సంటేజ్ ఇష్యూ ఇవ్వాలని చెప్పి. ఎస్ సార్. ఒకవేళ ఫర్ ఎనీ మ్యాటర్ పెద్ద టైంలో జరగలేదు అనుకుందాం, ఎజంప్షన్. తర్వాత మళ్ళీ ప్యారడైజ్ వచ్చే వరకు మీరు అగ్రెసివ్గా పర్సీవ్ చేయరు. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఎలాగ పర్సంటేజ్ సిస్టమ్ మీద నడుస్తూ ఉంటుంది ప్యారడైజ్ వచ్చే వరకు. అప్పుడు కూడా ప్యారడైజ్ దగ్గరే పెడతారు. సో మధ్యలో పేపర్ స్టేట్మెంట్స్కి దీనికి ఒక ప్రొడ్యూసర్ హ్యూమన్ టెండెన్సీ అది. ఇంకా పాయింట్ చూద్దాం టైంలో వ్యాలిడ్ పాయింట్ అన్నారు. కానీ ఇప్పటిదాకా ఒక లెక్క, నేను వచ్చిన దాకా లెక్క అంటారు చూడండి. సో ఇప్పుడు చేంబర్ దిగి సాల్వ్ చేస్తుంది నిశాంత్ గారు. చేంబర్ ఈజ్ రిజాల్వ్ టు సాల్వ్ ఇట్. ఏంది, ఇప్పుడే ఒక పేపర్ పబ్లిష్ చేశారు దట్ ఆల్ ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ అగ్రీడ్ టు ఇంట్రడ్యూస్ దిస్ పర్సంటేజ్ సిస్టమ్ అండ్ ఈ 3 వారాల్లోగా చేసేద్దాము. ఆ 3 వారాలు కాస్త జూన్ ఎండ్ వరకు వెళ్ళింది, విచ్ ఇస్ ఆల్సో ఓకే బేసికలీ. బట్ ఇప్పుడు నుంచి ఇది మారుతుందనే భావిస్తున్నాము. ఇది క్యాన్సర్ 4th stage అనే టైప్లో ఉంది. సో పీపుల్ విల్ సాల్వ్. యా సార్, ఇది క్వశ్చన్ మిమ్మల్ని అడగట్లేదు నేను డైరెక్ట్గా, యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అడుగుతున్నాను నేను. సార్, ఈ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి అనే డిమాండ్ మీద మీ కమ్యూనిటీ వాట్ ఈజ్ యువర్ ఐడియా? అంటే 70% అనో, కొంతమంది అనౌన్స్ చేసిన సినిమాలు కూడా ఇవ్వాలని చెప్పి రకరకాల మాట్లాడుతున్నారు కదా. వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ దిస్ మీ అసోసియేషన్? నాట్ ఫేర్ అని మేము అంటాం. ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్ టు ఇంక్లూడ్ ఆల్ ద లిస్ట్ ఇన్ టు దట్ ఎగ్జామ్టెడ్ లిస్ట్. నాట్ ఫేర్. సో నాట్ ఫేర్ అని ఇప్పుడు అంటున్నాము. ముందుకు ఆ పొజిషన్ వచ్చినప్పుడు నిరాకరిస్తాము. సింపుల్ యాజ్ దాట్. మీరు స్టాండ్ అడుగుతున్నారు కాబట్టి స్టాండ్ చెప్పేస్తాం. ఇప్పుడు నాట్ ఫేర్ అని అడుగుతున్నాము. ఆ ఫేర్నెస్ మీరే తీసుకురండి, లేకపోతే అప్పుడు ప్రాబ్లీ కట్ అయిపోతుంది. సింపుల్ యాజ్ దాట్. ఎందుకంటే ఇది కాంతో గేమ్స్ ఆడుతున్నట్టే ఉంది. వాడు బ్రహ్మానందం అని అంటాడు, ఈ అట్లాగే ఉంది. సరే ఎంత దూరం పోతే చూద్దాం అనేసి జేడీగాడు అప్పుడప్పుడు చెయ్యి కూడా వేస్తాడు చూడు కాన్ మీద, అట్లా అవుతుంది ఇది. సరే, ఎక్సెప్షన్ అనే దాంట్లో కొన్ని ఫెయిర్ ఉంటాయి, కొన్ని అన్ఫెయిర్ ఉన్నాయి. నేనేంటంటే ఇప్పుడు దాకా టైటిల్ కూడా సినిమా అఫీషియల్గా అనౌన్స్ చేయని సినిమాలు కూడా అడుగుతున్నారు. అన్ఫెయిర్, ఐ అగ్రీ. కరెక్ట్. కొన్ని 50% అయినాయి, కొన్ని 70% అయినాయి, కొన్ని 90% అయినాయి. అసోసియేషన్గా విచ్ ఈజ్ ఎ ఫెయిర్ డిమాండ్ అని మీరు అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ టుడే? సురేష్ బాబు గారు, యాజ్ అ టీమ్ వీ ఆల్ థాట్ అరౌండ్ 70% కంప్లీట్ అయిన మూవీసు ప్రాబబ్లీ దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ అస్ టు 6 months. సో దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ విచ్ వీఆర్ అగ్రియబుల్. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఈస్ ఇంకెన్నాళ్ళు అనేసి 150 ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇంకెన్నాళ్ళు? మీరు వెళ్తున్నారు కదా, ఇందాక అక్కడ ఒక కాన్ఫరెన్స్లో కూడా అన్నాను నేను, వీడే సినిమాలో రవితేజ వెళ్తాడు కదా టు సాల్వ్ హిజ్ ఊర్ ప్రాబ్లంకి. మేము 4-5 ఉన్నాము. వీఆర్ బీయింగ్ క్వశ్చన్డ్, నువ్వేంద్రా పోయి అడిగి పోయి నువ్వు 6 నెలల దాకా ఒప్పేసుకుంటున్నావు అనేసి క్వశ్చన్స్ వీఆర్ ఫేసింగ్. సునీల్ గారు తప్పుకున్నారు. ఆ క్వశ్చన్స్ చాలా బరువు. సో అంటే అదర్ ఇష్యూస్ ఆఫ్ కోర్స్, బట్ నాట్ ఫేర్ అని మొదలు పెడుతూ
ఆ టైం వచ్చినప్పుడు నిరాకరిస్తాం అన్లెస్ సమ్ సీరియస్ అగ్రిమెంట్ హ్యాపెన్స్ ఎగ్జాంపుల్ సమ్ సీరియస్ 10-minute 5-minute discussion happens. People should be ready to discuss. For example, బుక్ మై షోది ఆన్లైన్ ఛార్జెస్ అందులో మాకు షేర్ కావాలని ప్రొడ్యూసర్ అడుగుతున్నారు. మొన్న కమిటీ మీటింగ్లో అడుగుతున్నారు కానీ వెన్ ఐఎమ్ ఓపెనింగ్ అండ్ రేజింగ్ మై హ్యాండ్ ఫర్ డిస్కషన్, మీరు బుక్ మై షో టికెట్ ఎందుకు అడుగుతున్నారు? బుక్ మై షో ఒక టికెట్ పర్చేస్ చేసే మెకానిజంలో ఒక ఇంప్రూవ్మెంట్ మేము చేసుకున్నాం. మేము సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు కదా. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చింది, చేసేందుకు తయారైంది, వాళ్ళతో టైప్ చేసుకున్నాం. అలాగే క్యాంటీన్లో పాప్కార్న్ అమ్ముతందుకు పాప్కార్న్తో మాట్లాడి పెట్టుకున్నాం. దాని మీద కూడా కమిషన్ అడుగుతారా? ఇది దాంతో సమానమే. ఎస్ ఆర్ నో? ఇది దాంతో సమానమే. నా సినిమా చూడడానికే కదా అన్న మాట అంటున్నారు. ఒక ప్రొడ్యూసర్ చెప్పిన మాట లీగల్లీ ఓన్లీ 6 రూపీస్ ఈజ్ అలౌడ్. ఎస్ దట్ వి నో. మీరు అరౌండ్ 30 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. 6 రూపీసే కలెక్ట్ చేయ నేను నిన్ను అడగను. నువ్వు 30 రూపాయలు తీసుకుని బుక్ మై షోకి 15 రూపాయలు తీసుకుని నువ్వు 15 రూపాయలు తీసుకుంటున్నావు కాబట్టి ఆ 15 రూపాయల్లో నాకు ఇవి ఇది ఫేర్ డిమాండే కదా. సరే 15 రూపాయల్లో నువ్వు 10 రూపాయలు పెట్టుకుని నాకు 5 రూపాయలు ఇవి ఫేర్ ఎట్ట అవుతుందండి? వాడు అగెయిన్స్ట్ లా 6 కన్నా 30 రూపీస్ తీసుకుంటున్నాడు అంటున్నారు కదా. మరి దాని మీద ఒక్క లెటర్ అని రాసారా ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ టు ద చేంబర్ టు సెట్ ఇట్ రైట్? తక్కువ చేయమని అడగరా? సో మీరు చేయండి, అందులో సామాన్ ఇవ్వండి అంటే అది ఫేర్ ఎట్ట అవుతుంది? సో అది మాది కాదు. బేసికల్లీ మా టికెట్ అమ్మే ప్రక్రియలో ఆధునికత పెంచుకోవడానికి ఇంకొక కంపెనీకి తెచ్చుకున్నాం. పాప్కార్న్ ప్రజలకు తినుబండారాలు ఇవ్వడానికి పాప్కార్న్తో మాట్లాడుకున్నాం. ఇది కూడా అడుగుతారా? ఒక ప్రశ్న అడుగుతున్నారు. నాట్ ఫేర్. సో ఆల్ దాట్ నేను సురేష్ సార్ కూడా చెప్పాను, సురేష్ బాబు గారికి కూడా, మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా. అర్లియర్ అరుంధతి ఆడినప్పుడు వీ వర్ రన్నింగ్ ఆన్లైన్ టికెటింగ్ కాల్డ్ ఈజీ మూవీస్ బిఫోర్ బుక్ మై షో. సో దాని మీద కూడా డబ్బులు షేర్ ఇవ్వండి అన్నారు. సరే, ఇట్ ఈస్ టూ కాంప్లికేటెడ్. అంటే నిన్ను ఒక సినిమా థియేటర్కి డ్రాప్ చేసిన ఆటో వాడి దగ్గర కూడా అడుగుతారా కమిషను? మీ సినిమాతోటే వచ్చాడు, నో డౌట్. సో ఎక్కడి వరకు మెజరబుల్ ఎక్కడ మెజరబుల్ ఆగాలో అక్కడ ఆగాలి. అది థియేటర్ షేర్ తోటే ఆగిపోవాలి అంతే. సో దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ కదా. సో అలాంటి పాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ చేసి దాని మీద చర్చించకుండా మొండి పట్టుబడితే కమిటీ ఎట్ట అవుతుందండి అది? సార్, మల్టీప్లెక్సెస్లో సౌండ్ ఉంటుంది, ప్రొజెక్షన్ ఉంటుంది, లేకపోతే సీట్లు, మెయింటెనెన్స్, క్లీన్లీనెస్ అన్నీ ఉంటాయి. మీరు ఏమంటారంటే వాడికి రెవెన్యూ ఉంది, వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటారు. నాతో ఒక ప్రొడ్యూసర్ అన్న మాట ఏంటంటే వీళ్ళని డెవలప్ చేయమని మేము ఇస్తామంటారు. మీరు వెంటనే ఏమంటారంటే మీరు ఇవ్వండి నేను డెవలప్ చేస్తా అంటారు. ఆయన ఏమన్నాడంటే ఎవ్రీ మల్టీప్లెక్స్, పీవీఆర్ ఐనాక్స్ లేకపోతే సినీపోలిస్, దే ఆర్ ఏ లిస్టెడ్ కంపెనీస్. వాడు ఒక ప్రాపర్టీలో వాసన వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వింటే వాడి షేర్ ప్రైస్ పడుతుంది. బట్ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఎవరైతే అలా ఉన్నారో దే ఆర్ నాట్ అకౌంటబుల్. ఆ విషయంలో వాళ్ళు చెయ్యరు, మాకు నమ్మకం లేదు. సో వాళ్ళు చేస్తేనే మేము ఇస్తాము. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ దేర్ పార్ట్ టు ఆస్క్ లైక్ మల్టీప్లెక్సెస్, ఎందుకంటే నీ ఫెసిలిటీస్ కానీ ఏది మల్టీప్లెక్సెస్తో సమానంగా లేవు. మరి మేమే ఫేర్ కాదు అంటున్నారు కదా. అది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అని ఒక సామెత ఉంది హిందీలో. ఆల్ దాట్ షుడ్ బి రిజాల్వ్డ్ బై ద కలెక్షన్స్ వీ గెట్ నా. నిశాంత్ గారు, ఇప్పుడు కాపీ కొట్టకుండా మార్కులు ఆ చాప్టర్ చదివాడో ఈ చాప్టర్ చదివాడో మార్కులు అయితే వచ్చాయి కదా వీడికి. సో ఆ కలెక్షన్స్ అయితే వచ్చాయి కదా. హమ్ అనే సినిమాలో కాదర్ ఖాన్ గారిని డూప్లికేట్ తీసి పెడతారు. వాడు ఇట్లా ఇట్లా గోకుంటాడు చూడండి, తెలుసుగా, మేజర్ పొజిషన్లో వాడు మేజర్ పోస్ట్ వేసుకొని ఇలా గోకుంటాడు. మా ఆడియన్స్ మా సింగిల్ స్క్రీన్నే చూడడానికి ఇష్టపడుతున్నారేమో. ఐ వోంట్ సే ఆ డర్టీ ఎన్విరాన్మెంట్లో అని కాదు, బట్ దే లైక్ ఇట్ లైక్ దాట్ ప్రాబబ్లీ. సో కొలమానం ఏంటండి? వాట్ ఈస్ ద కరెక్ట్ మెజర్మెంట్? ఇప్పుడు మనము వి ఆల్ నో, నాకు సైవానీ దగ్గర ఒక ఇడ్లీ బండి ఉన్నది. ఐ లైక్ ద టేస్ట్ ఆఫ్ దట్ వెరీ మచ్ బెటర్ దెన్ ఫ్యూ అదర్ ప్లేసెస్ వేర్ వీ ఆల్ గో, మినర్వా ఎక్సెట్రా. సో ఆ పర్టికులర్ ఇడ్లీ దగ్గర ఆ చట్నీ కొంచెం స్పైసీ ఉంటుంది కాబట్టి నచ్చే రకాలు ఉంటాయి. సో అందులో వై షుడ్ వీ గెట్ ఇన్? ఒకటి. రెండోది, మీరు అడిగిన ప్రశ్నకి మాకు వీళ్ళ మీద నమ్మకం లేదు అంటున్నారు. సో వాట్, వీఆర్ నాట్ లిస్టెడ్ కంపెనీస్. అంటే నాతో వీళ్ళు చెప్పింది ఏంటంటే రెంట్ ర్యాక్ అంటున్నారు. రెంట్ ర్యాక్ అనే క్వశ్చన్ వస్తాం అనేదే దెర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్ ఆన్ ది సిస్టమ్ అనే అర్థం. నేను అడిగి అసలు వాట్ ఈజ్ రెంట్ ర్యాక్ అండి? మీరు బుక్ మై షో ఉంది, ఆల్మోస్ట్ చాలా థియేటర్లు బుక్ మై షోలోనే కౌంటర్లోకి వచ్చేవాడు తగ్గిపోయాడు కదా, అసలు ఎలా మీరు ఈ సిస్టమ్ని రాంగ్ అంటారో, మీరు బుక్ మై షో దగ్గర నుంచి డేటా తెప్పించుకోవచ్చు కదా అంటే, చాలా థియేటర్స్
మల్టీప్లెక్స్లో షో స్టార్ట్ అయిన ఒక అరగంటకో 45 మినిట్స్ వరకునో బుక్ మై షోలో ఇంకా బుకింగ్ ఓపెన్ చేసే ఉంటాయి. సింగిల్ స్క్రీన్ ఒక అరగంట ముందు ఆపేస్తారు. బుకింగ్ ఆపేసి కౌంటర్లో కొంత ఫుట్ ఫాల్స్ ఉంటాయి. అవి అన్నీ సిస్టంలోకి రావు. కొంతమంది ఏం చేస్తారంటే కలెక్షన్స్ ఎలా రిపోర్ట్ చేస్తారంటే ఆడిటోరియం ఫోటో తీసి పంపిస్తారు. కలెక్షన్స్ ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి అనేది ఆడిటోరియం ఫోటో తీసి పంపిస్తారు. అది ఇంటర్వెల్లో తీస్తాడో లేకపోతే ఇంటర్వెల్ అయ్యాక కొంతమంది ఇంకా లోపలికి రానప్పుడు తీస్తాడో ఎప్పుడు తీస్తాడో మాకు ఏమీ తెలీదు. అసలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంతా ఫ్లాడ్. వీళ్ళంతా కూడా ఏకమైపోయి అండర్ రిపోర్ట్ చేస్తున్నారు అనేది ఎలిగేషన్. సార్ ఇప్పుడు బుక్ మై షో అయితే వచ్చింది ఇప్పుడే 10 ఏళ్ల కింద. దానికన్నా ముందు వాళ్ళది లైన్ రిప్రజెంటేటివ్స్ అని ఉండే కదా సార్. యాక్చువల్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇప్పుడు కూడా ఉన్నారు బేసికల్లీ. మరి అది చలామణిలో పెట్టేసి సో కాల్డ్ ఫ్రాడ్ వాళ్ళని మమ్మల్ని సర్ట్రైట్ చేయండి. అండ్ ఐ గ్యారంటీ విల్ సే మోర్ దెన్ 95% ఈజ్ ఆన్లైన్ యాక్చువల్లీ. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అంటే ఇది ఒక ఫాల్స్ భయం బేసికలీ, ఒక ఫాల్స్ భయం. సో రెంట్ ట్రాక్ అంటే ఏంటి బేసికలీ? రెంట్ ఇస్తే రెంట్ అదే కలెక్షన్ మెకానిజం బేసికలీ. ఆ థియేటర్కి రెంట్ ఎంత పోతుంది, కలెక్షన్ ఎంత వస్తుంది, అదొక సాఫ్ట్వేర్ ప్యాచ్ విచ్ సిట్స్ ఓవర్ బుక్ మై షో ఆర్ డిస్ట్రిక్ట్ యాప్స్. ఆ డేటా అల్టిమేట్లీ టికెట్ సేల్ అవ్వగానే ఆ ప్రొడ్యూసర్కి చేరజేసే మెకానిజము. సో ఆ చేంబర్ కూడా కెన్ డూ దాట్. ఇందాక మీతో అన్నట్టు 1-2 వీక్స్లో అది ఎస్టాబ్లిష్ చేసేయచ్చండి తలుచుకుంటే. అండ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అస్ బికాస్ సార్ ఇవాళ అంటే మీరు ఇలా ఆర్గ్యూ చేయకూడదు. బుక్ మై షో ఆన్లైన్ లేని థియేటర్ల సంగతి ఏంటి అంటే మోర్ దెన్ 95% ఈజ్ ఆన్లైన్ టుడే. మరి ఇప్పుడు మీరు ఆ స్టోరీ ఎందుకు వినిపిస్తున్నారు నాకు? లేదు కన్నా ఇదే కరెక్ట్ అని చిన్నపిల్లగానికి స్టోరీ చెప్పినట్టు హౌ కెన్ యూ ఆస్క్ మీ దట్ ఆన్లైన్ లేని మెకానిజం ఎట్లా చేస్తున్నారు ఫ్రాడ్ అనేది? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సస్టైనబుల్. అందులో నిజ నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. మరి ఎవరో ఒకరు చేయాలి నిజ నిర్ధారణ. ఒక లేమ్యాన్ ఆర్గ్యుమెంట్ సార్. ఇందాక నేను ప్రెస్ మీట్లో అన్నాను, నేను సుదర్శన్లో మీరు 3 కోట్లు పెట్టి ప్రొజెక్షన్ పెట్టారు. యు ఆర్ ఏ గ్రేడ్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు 40% అడిగినా, సెకండ్ వీక్ 30% అడిగినా యు ఆర్ జస్టిఫైడ్ ఇన్ ఆస్కింగ్ దట్. ఎక్కడో ఒకడో ఎప్పుడు పైనుంచి పడిపోతుందో తెలియదు, లేకపోతే వాష్రూమ్స్ ఎప్పుడు కడుగుతాడో తెలియదు, లేకపోతే వాడికి పార్కింగ్ పైన అట్లీస్ట్ రూఫ్ ఉంటుందో లేదో తెలియదు. వాడికి మీకు సేమ్ పర్సంటేజ్ ఎలా ఇస్తారు? గ్రేడింగ్ షుడ్ హ్యాపెన్. గ్రేడింగ్ జరిగితేనే ఈ పర్సంటేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయగలం. సుదర్శన్కి వేరే థియేటర్కే సేమ్ పర్సంటేజ్ ఇవ్వడం కుదరదు అని డైరెక్ట్ సుదర్శన్ ఎగ్జాంపుల్ తీసుకునే రవి గారు చెప్పారు, మైత్రి రవి గారు చెప్పారు. అన్నారండి, కరెక్టే. సో అందులో ఆ అన్న మాటకి కంటిన్యూషన్ ఏం చేయొచ్చు అంటే ఇంకో వారంలో గ్రేడింగ్ చేసి పడేసేయచ్చు. మా పారామీటర్స్ ఇవి కమిటీలో డిస్కస్ అయిందండి. వాట్ ఆర్ ద పారామీటర్స్ బై విచ్ వీ విల్ గ్రేడ్? నాకు నచ్చింది కాదు కదా. సో వాట్ ఆర్ ద పారామీటర్స్ అంటూ ఎక్విప్మెంట్ ఏముంది, ఆడ ఈ మెజర్మెంట్ ఏముంది, ఆ కస్టమర్ వసతుల కొరకు పార్కింగ్ ఉందా లేదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలా పారామీటర్స్ ఉన్నాయి. సో ఇవన్నిటికీ అల్టిమేట్ రిజల్టెంట్ ఇంకో పారామీటర్ ఇస్ కలెక్షన్ ఆఫ్ ద థియేటర్. కలెక్షన్ ఆఫ్ ద థియేటర్ ఇస్ అ రిజల్టెంట్ ఆఫ్ దిస్, రైట్? ఒకటి కాదు అంటారు. లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్లీ డిస్కసింగ్. కాదు అంటారు, లేదు నా సినిమా కెపాసిటీ తోటే వస్తున్నారు ఆడియన్స్. నో డౌట్, కరెక్ట్. 80% లేకపోతే మీ సినిమా లేనప్పుడు మా థియేటర్లో ఎవరు రారు. నో డౌట్ అబౌట్ దట్. అది అన్డిస్ప్యూటెడ్. అది we will accept that. So let us come back to this collection as a parameter. అయితే ఒక 1 మీటింగ్ ముందు చాలామంది థియేటర్ ఓనర్లు మొన్న ఒక ఎగ్జిబిటర్ మీటింగ్ అయిందండి, 12th నాడు అయింది అనుకుంటాను. 12th నాడు అయితే అక్కడ అడిగారు, ఏమండి మరి మాకు ఆ సో కాల్డ్ బ్యాడ్ గ్రేడింగ్ ఉన్న థియేటర్కి పర్సంటేజ్ ఇవ్వడానికి మీరు నిరాకరిస్తున్నారు, కానీ అదే బ్యాడ్ గ్రేడింగ్ ఉన్న థియేటర్లోంచి మీకు షేర్ మాత్రం కావాలా 95%? ఏకండి సినిమా ఇఫ్ యూ రియలీ వరీడ్. సో ఒక 10 lakhs కలెక్షన్ వచ్చి వాళ్ళకు 30,000 ఇచ్చేసి మిగతా 9,70,000 తీసేసుకుంటున్నారండి. ఎగ్జాంపుల్, ఆ బ్యాడ్ గ్రేడింగ్ ఉన్న థియేటర్ నుంచి షేర్ మాత్రం కావాలా, కానీ పర్సంటేజ్ మాత్రం ఇవ్వరు. సో అల్టిమేట్లీ ఇట్ హెస్ కమ్ టు కలెక్షన్. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. నేను ఈ పాయింట్ కూడా రేస్ చేశాను సార్. నేను అన్నా సరే, ఎమ్యూనిటీస్ కాకుండా కొన్ని థియేటర్స్ ఉంటాయి. ఇప్పుడు శ్రీరాములు లాంటి థియేటర్ ఉంది. ఎమ్యూనిటీస్లో కొంత కంప్లైంట్స్ ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్ అట్రాక్ట్స్ వెరీ గుడ్ ఫుడ్ ఫాల్స్. మరి వాటిని డిస్క్రిమినేట్ చేయడం కదా అన్నా నేను. హిస్టారికల్ డేటా ఆఫ్ ఫుడ్ ఫాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారంటే ఇయర్ ఆన్ ఇయర్ ఫుడ్ ఫాల్స్ తగ్గుతున్నాయి. సో లాస్ట్ ఇయర్స్ రిపోర్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ దిస్ ఇయర్. సరే ఈ ఇయర్ డేటా తీసుకుందాం. ఈ ఇయర్ డేటా ఏంటంటే లాస్ట్ ఆడిన సినిమాలు సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయినాయి. పర్ఫెక్ట్గా రిలీజ్ రాలా, కాంపిటీషన్ ఉండింది. సో
దట్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్, నాట్ ఏ పర్ఫెక్ట్ పారామీటర్ ఫర్ గ్రేడింగ్. పర్ఫెక్ట్ పారామీటర్ ఈజ్ గ్రేడింగ్ ఈజ్ పెద్ది ఒక పండక్కి రావట్లా, కాంపిటీషన్లో రావట్లా, నార్మల్ చెక్ లిస్ట్ అంతా టిక్ అయ్యే సినిమా ఇది. ఈ డేటాతోనే కదా ఈ గ్రేడింగ్ చేయగలిగింది. ఎందుకు పెద్ద రిలీజ్ అయ్యే వరకు ఆగట్లేదు? ఎవరి కన్వీనియన్స్ కొరకు వాళ్ళు దే కెన్ డ్రా ఇన్ఫరెన్సెస్, దే ఇస్ నో డౌట్ అబౌట్ దాట్ యాక్చువల్లీ. అంటే అల్టిమేట్లీ పెద్దకి అడ్డంకు లేకుండా చూద్దాం అనే మాట అంటున్నారు, విచ్ వీ యాక్సెప్టెడ్ నిశాంత్ గారు, విచ్ వీ యాక్సెప్టెడ్. డీలే వల్ల మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగే కూర్చుంది కానీ. సో ఐ డోంట్ సీ అ వ్యాలిడ్ పాయింట్ దేర్. అదే గ్రేడింగ్ మెకానిజం కావాలంటారు, బట్ పోయిన 15 ఏళ్ళ నుంచి కుదరదంటారు. మరి అమ్మ పెట్టదు అడుక్కా తిన్నది అన్నట్టు ఇప్పుడు మా సంగతి ఏదో ఒక టైంలో మా సంగతి ఒప్పుకోవాలి కదా. ఏదో ఒక సినిమా ఇదిగో ఇది ఒక రెఫరెన్స్ తీసుకోండి అని రెండు సైడ్లో ఒప్పుకొని ఒక ఎదరికి వెళ్ళాల్సిందే కదా. కరెక్ట్. మేమంటున్నాము గ్రేడింగ్కి 1 2 3 4 కలెక్షన్ ఇస్ ద అల్టిమేట్ మెకానిజం అనేసి మేము అంటున్నాము. దాన్ని డిస్ప్యూట్ చేయండి. ఓకే, దాన్ని డిస్ప్యూట్ చేయండి, డిస్కస్ చేద్దాం అంటున్నాం. మేము గ్రేడింగ్ చేయాలా చాలా కష్టం, గ్రేడింగ్ చాలా కష్టం అనేది వింటున్నాం యాక్చువల్లీ కమిటీస్లో. మరి కష్టం అంటే చేస్తారా చేయరా, అదే సంగతి. మీరు హిస్టారికల్ డేటా అన్నారు కదా, కరెక్ట్ అండి. ఇప్పుడు రీకాల్ వాల్యూ ఉంటుంది ఒక పర్టికులర్ థియేటర్స్కి. నేను చెప్పాను ఇందాక, ఒక పర్టికులర్ చిరంజీవి గారి మూవీకి దేవిలో 80,000 కలెక్షన్ ఉంటే సప్తగిరిలో మా పక్కన థియేటర్లో 30,000 కలెక్షన్ ఉంది. దేవి ఫుల్ కాకపోయినా సప్తగిరిలో ఎందుకు అమ్ముడుపోయాయి? అవును, ఐ డోంట్ వాంట్ టు సే బట్ వీఆర్ లిటిల్ బెటర్. ప్రాపర్టీకి మేబీ ఉండే అబ్సల్యూట్లీ రీకాల్ వాల్యూ ఉంది. దాన్ని ఇంప్రూవ్ చేస్తే అది ఇంకొక పెద్ద థియేటర్ అవుతుంది డెఫినెట్లీ. మీరు ఈ రెంటల్ మెకానిజంలో ప్రాబ్లం ఏముందంటే, మై ఇనిషియల్ అబ్జర్వేషన్ ఇస్, ఒక సినిమా ఈ థియేటర్కి ఇచ్చిన తర్వాత అక్కడ రెంట్ కడుతుంటే ఇంకో థియేటర్లో ఇవ్వలేడు, ఎందుకంటే రెండు ఇల్లు తీసుకోగా రెంట్కి ఇవ్వలేడు. సో ఈ థియేటర్కి ఆ సినిమా రావట్లేదు. అండ్ ఇప్పుడు ఉన్న తక్కువ రన్లో, సార్ ఇది ఒక వ్యాలిడ్ పాయింట్, తక్కువ రన్లో ఇంతకుముందేమో 6 వారాలు 8 వారాలు 10 వారాలు ఆడేది కదా. ఆ సినిమా ఆ థియేటర్లోంచి వెళ్ళిపోయేంత వరకు వచ్చిన సినిమాలు పక్క థియేటర్లో ఫీడ్ అయ్యేటివి. అవును, ఇప్పుడు ఇది వచ్చినట్టు టస్ అని వెళ్ళిపోతున్నాయి 2 వీక్స్లో. మళ్ళీ ఆ సెంటర్లో ఉన్న చిన్న ప్రముఖమైన థియేటర్కే పోతుంది నెక్స్ట్ సినిమా, మళ్ళీ ఆడికే పోతుంది. ఈ థియేటర్ వదిలేసిండ్రు, అయితే అలాగే కిల్ అయిపోతున్నాయి. సో ఈ రెంటల్ బేసిస్లో ఉన్న ఇన్ఎఫిషియన్సీ టు ద డిస్ట్రిబ్యూటర్ ఈస్, ఇక్కడ ఇస్తే ఇక్కడ ఇయ్యలేడు, బట్ ఇక్కడిస్తే ఆడియన్స్ ఉందిగా. ఇవాళ ఆడియన్స్ మారింది, నువ్వు ఇచ్చైతే చూడు. ఆ ఇవ్వగలిగే శక్తే పర్సంటేజ్ సిస్టంలో ఉంది. సో ఇచ్చి చూడాలి యాక్చువల్లీ, దెన్ ఈవెన్ దిస్ థియేటర్ విల్ పికప్. సార్ ఒక పాన్ ఇండియా సినిమా తీసుకుంటే నాకు ఐ బిలీవ్ ఇది మీకు చాంబర్ మీటింగ్స్లో చాలా ప్రామినెంట్గా డిబేటబుల్ టాపిక్ అనుకుంటా. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి 2 తీసుకుందాం. నాకు ప్రొడ్యూసర్ సైడ్స్ నుంచి చెప్పేది ఏంటంటే, కల్కి 2 లాంటి సినిమాకి పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే 15 నుంచి 20 కోట్ల డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు. మీరు 5-6 crores అంటున్నారు. ఏది నిజం? డేటా షుడ్ స్పీక్. వీ హ్యావ్ సీన్ సమ్ డేటా ఇనిషియల్ ఇన్స్టెన్సెస్. మొన్న రవి గారు కూడా కొంచెం డేటా తెచ్చారు, సమ్మేషన్ తెచ్చారు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే, ఆ థియేటర్ రెంట్ ఎంత, ఆ థియేటర్ కలెక్షన్ ఎంత, ఆ వారానికి రెంటల్ సిస్టమ్, ఈ థియేటర్ ఎంత, థియేటర్ 1, థియేటర్ 2, థియేటర్ 3, థియేటర్ 4, థియేటర్ 20, థియేటర్ 40. అలా చూస్తే కరెక్ట్, నిజాలు బయటపడతాయి. రైట్ అండి. ఎందుకంటే మా థియేటర్ రెంట్ 7 lakhs, రైట్. మా దగ్గర వచ్చే కలెక్షన్ 45 lakhs ఉంటుంది. మేము 7 దగ్గర ఆగిపోయి ఉన్నాం. మాకు దురంధర్ వచ్చింది, జియో సినిమా, నేను మీకు ఇందాక చూపించాను, 54 lakhs వచ్చింది సుదర్శన్లో. సో అందులో డైరెక్ట్ 50% వచ్చిందండి. దిస్ ఈజ్ వాట్ అ థియేటర్ డిజర్వ్స్, అండ్ దిస్ ఈజ్ వాట్ a theater has been taking, multiplexes have been taking since 10 years. Multiplexes have been taking 15 crores-కి 5 crores అంటున్నారు కదా. 15 crores కాస్త రవి గారు అన్నారు, మైత్రి రవి గారు అన్నారు, బిట్వీన్ 5 and 10 ఉంటే వీఆర్ రెడీ, బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ దట్ అన్నమాట అన్నారు. సార్ మీరు ఈ స్ట్రక్చర్లో పడిన తర్వాత వి వెల్కమ్ హిమ్ యాక్చువల్లీ. అట్లీస్ట్ he said we are ready అనేసి యాక్చువల్లీ అన్నాడండి యాక్చువల్లీ. అయితే ప్రతి ప్రొడ్యూసర్కి ఒక భూతం లాగా ఉంది పర్సంటేజ్, హో షిట్ 20 crores పోతాయి అనేసి. డెఫినెట్లీ. సో ఆ 20ని స్ట్రక్చర్లోకి తీసుకొస్తే 20 కాదు 5కి తీసుకురండి. వీఆర్ రెడీనా ఫర్ అ బ్లాక్ బస్టర్ మూవీ, వీఆర్ రెడీ టు గివ్ అ లిటిల్ మోర్ నా ఫర్ అవర్ ఓన్ ఇండస్ట్రీ. వీ వాంట్ మోర్ పీపుల్ టు మేక్ సచ్ మూవీస్, విచ్ ఈస్ వై అవర్ ఇండస్ట్రీ ఈజ్ సో వెల్ షైనింగ్. వీ వోంట్ డిస్టర్బ్ దాట్, బట్ ఆ స్ట్రక్చర్లోకి రండి. ఆ స్ట్రక్చరే రాకుండా నేను 5% ఇస్తాను, మా అదర్వైజ్ మా వాల్యూ తెలుసు కదా, రెవెన్యూ తెలుసు కదండి, less than 10.
మీ తోటి మల్టీప్లెక్స్కి 45 ఇస్తున్నారు, పక్కనున్న మల్టీప్లెక్స్కి మాకు లెస్ దెన్ 10, 8, 3, 5, కొంచెం డిస్ట్రిక్ట్స్లో వచ్చిన కలెక్షన్కి 3%, 5%, 4%. ఇది వెరీ సాడ్ స్టేట్. సో నేను ఇందాక మీటింగ్లో అన్నాను, న్యూ జనరేషన్ ప్రొడ్యూసర్స్ ఆర్ అనేబుల్ టు రియలైజ్ ద అన్వయబిలిటీ ఆఫ్ ద థియేటర్స్. సార్ అంటే న్యూ జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అన్నారు కాబట్టి ఐ వాంటెడ్ టు సే ఇట్ ఆన్ కెమెరా. ఒక ప్రొడ్యూసర్ నాతో అన్నమాట, హీఈస్ ఆబ్వియస్లీ సో ఫ్యూరియస్. ఇప్పుడు ఇక్కడ జరిగే దాని గురించి చాలా ఇంకా అసలు ఫైర్ మీద ఉన్నారు ఆయన. చరిత్రలో విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ కానీ లేకపోతే ఏది కానీ బోల్డ్ అంతర్ధానం అయిపోయినాయి. వాట్ ఇఫ్ ఈ సింగిల్ స్క్రీన్ మూసిపోతే ఏమవుతుంది? మల్టీప్లెక్స్లో వేసుకుంటాం, ఏది ఆగిపోతుంది? అండ్ ఆయన చెప్పిన ఇంకొక మాట, ప్రొడ్యూసర్ ఈవేళ వడ్డీలకి తెచ్చి డబ్బులు సినిమాలు చేస్తున్నాడు. వాడికి ఫైనాన్షియల్ డబ్బులు ఇవ్వట్లేదంటే ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ తినేస్తాడేమో అని చెప్పి డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ లొకేషన్కి ఫైనాన్సర్ ఆ రోజు డబ్బులు పంపిస్తున్నాడు. అంటే ఒకవేళ ఒకేసారి బల్క్ అమౌంట్ ఇస్తే సగం డబ్బులు డైవర్ట్ చేస్తారేమో అని. ఫస్ట్ షెడ్యూల్ కొన్ని సినిమాలకి ఫస్ట్ షెడ్యూల్ అయితే తప్ప ఫైనాన్స్ ఇవ్వను, ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకుని పారిపోతావేమో అని కొంతమంది ఫైనాన్షియర్లు ఉన్నారు. రెగ్యులర్ ఫైనాన్షియర్లు తగ్గిపోతున్నారు. నేను ఒక్కొక్కసారి 4-5 రూపాయలకి ఫైనాన్స్ తెస్తున్నాను నేను. ఇంత క్రిటికల్లో నాకు ఒక సినిమా లేట్ అయితే ఓటీటీ వాడితో హెడ్ఏక్ నాకు. ఎస్ సార్. వడ్డీలు భారం, ఒక్కోసారి సినిమా ఆడితే డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు, కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఇంత క్రిటికల్ పొజిషన్లో ప్రొడ్యూసర్ వ్యాపారం చేస్తున్నాడు. సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్, ఎస్ హీఈస్ సఫరింగ్, బట్ వాడు ప్రైమ్ రియల్ ఎస్టేట్ మీద కూర్చుని ఉన్నాడు. సరే లాసెస్ రావచ్చు, ఏదన్నా రావచ్చు, బట్ ఇయర్ ఆన్ ఇయర్ వాడి రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ అవుతుంది. అండ్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్లో మోస్ట్ రిస్కీ పర్సన్ నేనే. ప్రొడ్యూసరే. వై షుడ్ ఐ సఫర్? సింగిల్ స్క్రీన్లో పోతే ఏంటి, ఎన్ని పోవట్లేదు, లైబ్రరీ రావడం వెళ్తున్నాడు. అప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన మాట్లాడిన మాట నేను చెప్తున్నాను మీకు. ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అయితే అందరికీ ఉంది, నో డౌట్. నోబడీ కెన్ ఫోర్స్ ఎనీబడి ఎల్స్. బట్ ఇప్పటిదాకా నడుస్తుంది. మరి నేను సడన్గా విభేదించి నేను అసలు పెళ్ళే చేసుకోకపోతే ఏం తప్పు అంటే చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, నో డౌట్. అట్లా ఉంటారు కదా. బట్ అదొక ట్యాబూ లాగా చూస్తాం ఫ్యామిలీస్లో, పెళ్లి చేసుకోవా అనేసి. బట్ ఉంటారు అట్లా కూడా. సో ఎక్సెప్షన్స్ ఉంటాయి. అయితే అదేదో చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా, మేము మూసేసుకుంటాం అంటారు. ఐ వోంట్ సే దాట్, బట్ టుగెదర్ విల్ బి అట్ అ లాస్. ఇఫ్ యూ మేక్ నా ఒక ప్లీ ఏంటంటే, ఇఫ్ యూ మేక్ అ సింగిల్ స్క్రీన్ సక్సెస్ఫుల్. నేను ఇందాక నిశాంత్ గారు మన మాటలో డిస్కషన్లో 15-20 crores అంటున్నారు, మేము 5 crores అంటున్నాము, మేము స్ట్రెచ్ అవ్వడానికి రెడీ బై గివింగ్ some percent ఎక్సెట్రా. సమ్హౌ మేక్ ఇట్ అ మిడిల్ గ్రౌండ్ తీసుకొచ్చేసి, మిడిల్ గ్రౌండ్ అంటేనే నాకు మన సార్ వంశీ గారు అంటానే ఉంటారు, వీ హ్యావ్ టు అరైవ్ ఎట్ ఎ మిడిల్ గ్రౌండ్ అనేసి. నేను మొన్న ఆయనతో ఫ్రెండ్లీగా అన్నాను, మిడిల్ గ్రౌండ్ అనేసి ఒక బ్యాటిల్ గ్రౌండ్ తయారైంది, అల్టిమేట్లీ బరియల్ గ్రౌండ్ పోతామా ఏంటి సార్? కొట్టుకోవడానికి మీదకి వెళ్తున్నారు, బ్యాటిల్ గ్రౌండే. రిజల్ట్ బరియల్ గ్రౌండా లేకపోతే కొంచెం మిడిల్ గ్రౌండ్ నిజంగానే ఉందా మన కొరకు అనేసి అనుకున్నాము. అయితే ఒక సింగిల్ స్క్రీన్ని ప్రాఫిటబుల్ చేస్తే, ఆర్ మల్టీప్లెక్స్ ఎట్లాగో ప్రాఫిటబుల్ ఉంది, బట్ ఇట్ నీడ్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? ద బిగ్ గైజ్ ఓన్లీ విల్ హ్యావ్ టు డూ. సింగిల్ స్క్రీన్ని ప్రాఫిటబుల్ చేస్తే ఎట్లా ఒక ఎస్టాబ్లిష్డ్ మెకానిజం ఆఫ్ రెవెన్యూ షేర్. ఇవాళ సార్ ఎస్టాబ్లిష్డ్ మెకానిజం లేదు. జిఎస్టీ ఇక్కడైనా హైదరాబాద్లో అయినా డిస్ట్రిక్ట్లో అయినా సేమ్ అన్నట్టు, ఈ సినిమా ఆడితే ఇంత అనేసి ఒక థియేటర్ ఓనర్కి తెలిస్తే, 1980sలో నాకు తెలుసు కదండి, ఒక 20-30 థియేటర్లు 1980sలో పర్మిషన్ తీసుకొని వచ్చారు. సో మళ్ళీ ఒక 200 థియేటర్లు కట్టొచ్చేమో, అతిశయోక్తి అవ్వచ్చు, బట్ సిస్టమ్స్ అలాగే ఉంటాయి. మనం 8 ఏళ్ల కింద యూపీఐ ఇలా వస్తుంది అనుకున్నామా? ఓలా క్యాబ్ ఇలా వస్తుంది అనుకున్నామా? ఓలా క్యాబ్ ఇక్కడ నిల్చొని క్యాబ్ బుక్ చేసుకోగలిగే శక్తి మనకు వస్తుందని అనుకున్నామా? ఇవన్నీ చూడలేకపోయాం 10-12 ఏళ్ల కింద. సో ఐ వుడ్ సే, ఆమిర్ ఖాన్ గారు మన చెన్నై, చైనా అండ్ యుఎస్ ఎగ్జాంపుల్ తీసుకొని 2000 థియేటర్లు కాస్త మనవి 4000 థియేటర్లు అయితే ఎవరికండి బెనిఫిట్? ఒక వారణాసి వచ్చి 4000 థియేటర్లో జామ్ అని ఫుల్ అవుతుంటే ఆడియన్స్ చూస్తే, దట్ ఈస్ అ స్టేట్ వీ వుడ్ లైక్ టు సీ అవర్ సెల్ఫ్స్ ఇన్. ఇది రివర్స్ డైరెక్షన్లో పోతున్నాం. సార్ ప్రొడ్యూసర్స్ చాలా రిపీటెడ్గా అడిగే ఒక క్వశ్చన్, ఎవ్రీబడి యూజెస్ ఇట్ అగేన్స్ట్ ద సింగిల్ స్క్రీన్ ఓనర్స్. ప్రపంచంలో ఏ బిజినెస్లో లాస్ అయినా సరే వాడు దుకాణం కట్టేస్తాడు. వాడికి ఒక స్ట్రెచ్చింగ్ లిమిట్ ఉంటుంది, 3 months లాసెస్, 6 months, 1 year, 1.5 year, వాడి క్యాపబిలిటీ, ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి.
ఈ సింగిల్ స్క్రీన్ ఓనర్స్ ఎప్పటికీ కూడా బిజినెస్లోనే ఉంటారు. దే కీప్ ఆన్ సిట్టింగ్ హియర్ బట్ దే సే దే మేక్ లాసెస్. లాస్ ఉంటే నువ్వు ఎందుకు ముయ్యడం లేదు థియేటర్స్, ఎలా రన్ చేయగలుగుతున్నావు, నువ్వు ఎందుకు రోజు ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి పెడుతున్నావు, దట్ మీన్స్ యు ఆర్ మేకింగ్ మనీ ఇన్ ఏ వేస్ ఐ డోంట్ నో అని మీ మీద ఆబ్వియస్లీ ఎక్కడ దట్ మీన్స్ అనే ఇన్ఫరెన్స్ కరెక్ట్ కాదు. దట్ మే ఆల్సో మీన్ దట్ వీఆర్ ప్యాషనెట్ పీపుల్ ఒకటి. దట్ మే ఆల్సో మీన్ ఇది మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అదే బిజినెస్లో కంటిన్యూ అవుతాం కదండి. ఇనర్షియా ఉంది కదా టు మూవ్, ఇనర్షియా తెలుసు కదా, టు మూవ్ యూ నీడ్ సమ్ ఎక్స్ట్రా ఫోర్స్. సో ఒక బిజినెస్ మాని ఇంకో బిజినెస్ చేయాలంటే చాలా ప్రెజర్ఫుల్ మూమెంట్ రావాలా ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్ టైప్లో. సో ఆ ఫోర్స్ ఇంకా రావట్లేదు. వచ్చిన థియేటర్లు ఉన్నాయి కదండి, 1372 ఇవాళ అన్నారు కదా, వాటికి వచ్చింది, మాకు రాలేదు. సో అదొక ఒక ఒక ఆల్మోస్ట్ ఐ డోంట్ వాంట్ టు సే బట్ అది ఆ స్టేట్మెంట్ వల్ల వాట్ కెన్ వి ఎస్టాబ్లిష్? నథింగ్. ఒకరికి ఎక్కువ బలం ఉంటుంది, ఒకరికి తక్కువ బలం ఉంటుంది. రిసోర్సెస్, ఫుడ్, ఎనర్జీ లేని వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా ఉన్నోళ్ళు ఇంకా బతుకుతున్నారు. కానీ మార్గం కనబడుతుంది కదండి. సో అంటే మీరు గిలితే గిలించుకోవాలి అన్నట్టు అలీబాయి గిలితే గిలించుకోవాలి అంటాడు కదా, అలా మీరు కంప్లైంట్ చేయకుండా చచ్చే వరకు మాట్లాడొద్దు అంటున్నారా బాస్? కానీ ప్రతి ఇన్సిడెంట్కి మీ దగ్గర ఒక సినిమా డైలాగ్ రెఫరెన్స్ ఉంటుంది చూసారా? ప్రాబబ్లీ ఆ ప్యాషన్ అదేమో, మేబీ దట్స్ ద ప్యాషన్ ఏమో. మీ క్రికెట్ ఆడుతూ యాజ్ అ కిడ్ ఐ వుడ్ గో అండ్ వాచ్ గీతాంజలి, ప్రేమాభిషేకం. అప్పుడు క్రికెట్ ఆడుతూ అక్కడే పక్కనే పెరిగాము మేము, థియేటర్ పక్కనే. సో ఆ గీతాంజలి కుర్చీ లాగితే వచ్చే సౌండ్లు ఇవన్నీ తెలుసు. బట్ అంటే ఆన్ దట్ నోట్ సార్, సినిమాకి మన అందరికీ తెలుగు పీపుల్కి ఒక అబ్సెషన్ కదా, ఎవ్రీ మూవీ హ్యాస్ ఏ మెమరీ అసోసియేటెడ్ విత్. ఎస్ అబ్సల్యూట్లీ. ఇప్పుడు నేను ఆలోచించుకుంటే నా ఇంత వయసులో ఆల్ మెమరీస్ ఆర్ ఇన్ సింగిల్ స్క్రీన్స్. నాకు మల్టీప్లెక్స్లో నీకు ఏదన్నా మెమరీ ఉంటే, రాజాసాబ్ ప్రీమియర్స్ ఇబ్బంది అయింది కదా, సో ఏదన్నా అబ్నార్మల్గా జరిగితే లేకపోతే ఏదన్నా బ్యాడ్ జరిగితే మల్టీప్లెక్స్ది అది ఉంటుంది. నాకు సలార్లో ఏం జరిగింది అనేది గుర్తులేదు. ఐ సా ఇట్ ఇన్ ఏఎంబి. ఒక మెమరీ, ఒక గుడ్ ఫాండ్ మెమరీస్ అనేది ఎప్పుడు కూడా ఐ హ్యాడ్ విత్ సింగిల్ స్క్రీన్. టాయిలెట్లో వాసన వస్తున్నా సరే ఆ మెమరీస్ నాకు సింగిల్ స్క్రీన్లోనే ఉన్నాయి. నేను అనుకుంటా నవడేస్ సిన్స్ లాస్ట్ 5-10 years ఈ మొబైల్ ఫోన్ ఈస్ ప్లేయింగ్ అ ట్రిక్ ఆన్ అస్. ఎవరికి మెమరీస్ ఎక్కువ డీప్గా రిజిస్టర్ అవ్వట్లేదు. సో మల్టీప్లెక్స్లలో కూడా అదే ఎంజాయ్మెంట్ వస్తుంది, నో డౌట్. సింగిల్ స్క్రీన్లో లార్జర్ a group of people have started understanding that our single screen అంటున్నారు కదా, you can call us megaplexes. 1300 people in one row, in one hall. దాంతో వచ్చే ఆనందం నో డౌట్ ఈజ్ అన్డిస్ప్యూటెడ్. తేజ గారు అంటారు కదా, ఫిల్మ్ డైరెక్టర్ తేజ గారు, అసలు దోషం చిన్న స్క్రీన్స్ చేసేసి ఒక మనిషి బ్రెయిన్ మీద ఆ లార్జ్ స్క్రీన్ యొక్క ఇంప్రెషన్ పోయింది. చిన్నగా చేసేసి అట్లా చేసి ఇంప్రెషన్ లేకుండా చేశారు అనేసి. అంటే హీ రీకాల్డ్ దేవి సుదర్శన్లో ఫ్రంట్ రోలో నుంచుని సినిమా చూస్తుంటే ఇలా చూడాలి, అది ఒక డిఫరెంట్ ప్రపంచం. ఆ ప్రపంచంలో వీఆర్ స్మాల్ పర్సన్ దేర్ అనమాట. బిలాంగింగ్ అనేది ఒకటి, అది ఒక కొత్త ప్రపంచంలోకి యు ఆర్ ట్రాన్స్పోర్టింగ్ అస్. సంథింగ్ లైక్ దట్. కరెక్ట్. మేబీ అది మిస్ అవుతామేమో. ప్రాబ్లీ దట్ ఈస్ డూయింగ్ ద ట్రిక్ ఫర్ సింగిల్ స్క్రీన్స్. ఇప్పటిదాకా అలైవ్ ఉన్నాము, దట్ ఈస్ డూయింగ్ ద ట్రిక్ ప్రాబ్లీ. సార్ మొత్తం ఎప్పటి నుంచో కూడా ఈ సినిమా బిజినెస్ గురించి మాట్లాడితే మోస్ట్ ఒక టెరిఫైయింగ్ టాపిక్ ఏంటంటే ఈ లీజ్ ఓనర్స్. లీజ్ ఓనర్ ఆ నలుగురు అంటారు, దోచేస్తున్నారు అంటారు, అన్నీ జరుగుతున్నాయి. ఐ బిలీవ్ మీది కూడా ఎస్విసిలో ఉన్నట్టుందిగా. మేమే డైరెక్ట్ నడుపుతాము విత్ బుకింగ్ విత్ ఎస్విసి. అసలు ఏంటి సార్, వాట్ ఈస్ దిస్ లీజ్ ఓనర్స్? అసలు ఈ గ్రౌండ్ లీజ్ అంటారో, బుకింగ్ అంటారో, అసలు వాట్ ఈస్ దట్? లీజ్ ఓనర్ అనేవాడు ఈ విలా కాదా? కంక్లూజన్ అది. అయితే అది ఈవెన్చువల్గా ఎట్లా క్రియేట్ అయిందో ఒక సెకండ్లో చెప్పేస్తాను. ఇందాక మీరు ఒక ప్రొడ్యూసరు ఫైనాన్షియల్ డబ్బులు ఇస్తే పారిపోతాడేమో అనే అపనమ్మకం ఉంది కదా, దట్ ఈస్ డబ్బుల ట్రాన్సాక్షన్. అది దాని మెంటాలిటీ. అయితే ముందు ఒక సినిమా వస్తుంటే ప్రొడ్యూసర్ యూస్ టు టేక్ మనీ ఫ్రమ్ ద ఎగ్జిబిటర్స్ అనేసి, రైట్? ఆ మాట శ్రవంతి రవికిషోర్ గారు కూడా అంటారు, సారు ఇంతకుముందు ఎంత బాగుండేది, థియేటర్ వాళ్ళు డబ్బులు ఇచ్చేది, మేము సినిమా కంప్లీట్ చేసి ఇచ్చేది, ఎక్సెట్రా. అయితే ఆ డైసీ అయిపోయేసరికి గేము, అంటే హిట్ ఫట్టు అయ్యేసరికి, కొంచెం అటు ఇటు అయ్యేసరికి ఆ డబ్బులు వాపసు రాకపోయే డేంజర్ ఏర్పడ్డది. సినిమా థియేటర్ నడపడానికి అదో పెద్ద భారం అయిపోయింది.
నా శాలరీసు, నా మెయింటెనెన్స్, నా లైసెన్సింగ్ ఇది కాకుండా సినిమా తెచ్చుకోవడానికి నేను డబ్బులు పెట్టాలి. ఓరే నాయన ఇది ఎక్కడ పరిశాన్ ఉందిరా నాయన అనేసి ఒక సిస్టమ్ పుట్టింది. ఏంటి, ఒక పెద్ద మనిషి బాసు ఈ 8 థియేటర్లది నేను తీసుకొస్తాను సినిమా ఇద్దాము, నెక్స్ట్ టైము ఆ డబ్బులు వాపసు రాకపోతే ఈ 8 థియేటర్లో సినిమా ఆడదు అనే ఎన్విరాన్మెంట్ పుట్టింది. దట్ కేమ్ అప్ యాజ్ అ సేఫ్టీ ఎన్విరాన్మెంట్. ఓకే, దట్స్ ఆల్. అదర్వైజ్ ఆ లీజ్ సిస్టమ్ కూడా పోతుంది ఎప్పుడు అంటే, సునీల్ గారు కూడా అంటారు యాక్చువల్లీ పర్సంటేజ్ హోతే లీజ్ సిస్టమ్ జాతా. ఎందుకంటే పర్సంటేజ్ రాగానే క్లారిటీ వచ్చేస్తుంది ఆ థియేటర్ ఓనర్కి. ఎంత అక్కడ నుంచి ఢిల్లీ నుంచి ఎంత వెళ్ళింది, ఆ ఢిల్లీ నుంచి ఎంత వెళ్ళింది కదా, ఫార్మర్కి ఎంత మిగులుతుంది ఆడ అనౌన్స్ చేస్తాడు కదా ఢిల్లీలో, ఒక క్రాప్కి పర్ కేజీ ఇంత. ఆ అనౌన్స్మెంట్ చేసినందుకు అల్టిమేట్ ఫార్మర్కి తెలిసిపోతుంది కదండి. సో ఈ మధ్యవర్తుల బిజినెస్ పోతుంది. సో పర్సంటేజ్ సిస్టంలో ఇట్లా ఖరారైతే, ఈ రెంటల్ సిస్టంలో నిశాంత్ గారు ఏమవుతుందంటే, నీ థియేటర్ ఇంత ఉంది కదా, పక్క థియేటర్లో ఇస్తాను మరి తక్కువ చేస్తావా, ఈ ఎక్కువ తక్కువలు ఆ ఫైనల్ లాస్ట్ మైల్లో ఉన్న వ్యక్తి మాట్లాడేసుకుంటున్నాడు. అక్కడ ఓరి ఇదేంటి, ఈ థియేటర్ వాడు 6 లక్షల బదులు 4 లక్షలు అంటూ కూడా ఇచ్చేసాడేంటి, అరే నెక్స్ట్ టైం 3 అడుగుతా అనేసి మొదలైంది. అయితే ఈ 3 అడిగింది ప్రొడ్యూసర్ తెలియదు, అక్కడ 5 సార్ అంటాడు. ఇవన్నీ మొదలయ్యాయి. ఒక డిస్కనెక్ట్ ఏర్పడి అల్టిమేట్లీ థియేటర్ వాళ్ళకి ఏంటి సార్, మూవీ రావాలా, అట్లా చేసి మూవీ రావాలా, బికాజ్ అవర్ ఓన్లీ ఆక్సిజన్ ఈజ్ మూవీ, రైట్. సో ఆ మూవీ కొరకు మా పక్క థియేటర్ వాడు ముందుకు వెళ్ళిపోతాడేమో అనే మెకానిజంలో ఒక 50,000 తక్కువకైనా ఒప్పేసుకుంటున్నాం. దట్ ఈస్ అవర్ వీక్నెస్, రైట్. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అది విచ్ అయితే మరీ ఎక్కువ తగ్గిపోయి ఇక్కడ మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రొడ్యూసర్కి తెలియనక్కర్లేదు అనే లెవెల్ కూడా వచ్చేసిందేమో ప్రాబబ్లీ రైట్. ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్, బట్ సో ఆ డిస్కనెక్ట్ అంతా పోతుందండి యాక్చువల్లీ. సో అనేది మీరు చెప్పింది ఒక సేఫ్టీ మెకానిజం ఇవాల్వ్ అయింది ఫర్ సేఫ్టీ ఆఫ్ ఎగ్జిబిటర్స్ ఇవాల్వ్ అయింది. దానికన్నా ముందు నేను చెప్పాను రక్షకుడికి 10 లక్షలేమో ఇచ్చాము రక్షకుడు సినిమాకి, అది అంత బాగా ఆడకపోయేసరికి 8 లక్షలు డ్యూ ఇప్పటికీ కూడా. చెన్నై నుంచి ఒక ప్రొడ్యూసర్ వచ్చారు, ఆయన పేరు కూడా టాల్ జెంటిల్మెన్, 8 లక్షలు మాకు ఇప్పటికీ డ్యూ. అలాంటి నేను ఒక 20 చెప్పగలుగుతాను, ఒక 15 చెప్పగలుగుతాను. బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అప్పటి నుంచి సేఫ్టీ దగ్గర నుంచి ఎప్పుడైతే లీజ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందో ఈవేళ వరకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ టైం సేఫ్టీ పోయి ఈవిల్ మెకానిజం కింద స్టార్ట్ అయిందా? బికాజ్ వీ హియర్ స్టోరీస్ అబౌట్ దీస్ లీజ్ ఓనర్స్ కదా. అది మా వరకు అయితే ఎంజీ అవాయిడ్ చేయడానికి, మినిమం గ్యారంటీ అంటారు కదా, ఆ మినిమం గ్యారంటీ అవాయిడ్ చేయడానికే పుట్టింది, రైట్. ఆ తర్వాత ఏ రూపు దాల్చింది అనేది ఐ థింక్ కంట్రోలింగ్ మెకానిజం, రిలీజ్ ప్యాటర్న్ కంట్రోల్ చేయడానికి కొంతమందికి నచ్చదు ప్రొడ్యూసర్స్కి. నా సినిమా రిలీజ్ చేస్తాను, ఓకేనా, మీ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఏమున్నాయి అంటే ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్తాడు, ఈ 22 థియేటర్స్ ఉన్నాయి, ఈ 11 థియేటర్స్ వేయొచ్చు, ఈ 16 థియేటర్స్ వేయొచ్చు అనే మెకానిజం. ప్రొడ్యూసర్ విల్ సే ఎస్. సో ఆ 16లో తన థియేటర్లు కొన్ని యాడ్ అవుతాయి కదండి, తన పిల్లల్ని కూడా పాస్ అయిన లెక్కలో వేసేస్తారు. సో అది అనివార్యం. దాన్ని పట్టుకొని ఇది బ్యాడ్ అది బ్యాడ్ అనడానికి వీల్లేదేమో. ఇప్పుడు ఆన్లైన్ చేయొద్దు, మంచిది కాదు, మంచి అలవాటు కాదు అన్న టైప్లో, బట్ టుడే ద హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ ఆన్లైన్. మొన్న నాగవంశీ గారు ఒక మాట అన్నారు, మీరు మా దగ్గర ముక్కుపిండి రెంట్లు వసూలు చేస్తున్నారు, అసలు ఎగ్జిబిటర్లకి ఎంత రెంట్ వెళ్తుంది అనేది మాకు తెలీదు. సో ఎక్స్ అండ్ వైలో డిఫరెన్స్ వస్తుందా? ఇప్పుడు నేను అనేది అన్నాను కదండి, వస్తుందా మీకు స్ట్రైట్ అంటే ఇప్పుడు క్రాస్ రోడ్లో మేము ఉన్నాం కాబట్టి, మా లైన్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు కాబట్టి ఆ డిస్ట్రిబ్యూటర్ వరకే మాకు తెలుసు. డిస్ట్రిబ్యూటర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా ఈస్ గివింగ్ టు ద ప్రొడ్యూసర్, ప్రాబబ్లీ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఫర్ దట్ రీజన్ విచ్ ఈస్ ఆల్సో జస్ట్ one leg away. My request is don't use that reason for not to give percentage. Solve it. We are ready to solve. చేంబర్ నుంచి ఒక లెటర్ బుక్ మై షో డిస్ట్రిక్ట్ క్యాప్కి రాస్తే ప్రతి టికెట్ తెగిన తర్వాతనో ఏదో ఒక మెకానిజంలో, అంటే ఎండ్ ఆఫ్ ద డేనో మాకు డేటా పంపించండి అంటే పంపిస్తారండి. లార్జర్ ఇంట్రెస్ట్. సుదర్శన్ 35 లేకపోతే దేవి థియేటర్స్ ఈ రోజు మీరు దేనికైనా లీజ్కి ఇస్తే ఏంటి, ఎంత వస్తుంది మీకు? దాన్ని లేకపోతే ప్రాపర్టీ అమ్మేస్తే ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది? అండ్ వైస్ వర్సా ఎంత ఎర్న్ చేస్తున్నారు మీరు? అది అందరికి తెలిసిందే, నా నోటు అనిపించకండి, తెలిసిందే. బట్ సరే, ఆ ఏరియాలో ఎంత ఉంటుంది చెప్పండి. 2 పారామీటర్స్ నా దగ్గర తీసుకుంటారా? అవును, మీదే. మీరు క్యాలిక్యులేటర్ తోటి చేస్తారా? మొత్తం ఎంత ఏరియా సార్ 2 థియేటర్స్ ఉండే ఆ బిట్? మేము ఈ మూవీ ఫీల్డ్లో ఎంత నిమగ్నం అయిపోయినామంటే అది కూడా తెలియదు మాకు. మా రెంట్ ఎంత అంతే తెలుసు, పర్సంటేజ్ తెలుసు, మాకు తెలియదు నిశాంత్ గారు.
ఎందుకంటే దానికి మళ్ళీ ఒక వాల్యూ వచ్చి మేము అమ్మేస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. నో, వీఆర్ ప్యాషనెట్ పీపుల్, వీ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ దిస్ బిజినెస్. లేదు అదేం కాదు. ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద సాక్రిఫైజెస్ ఎ సింగిల్ స్క్రీన్ ఓనర్ ఈస్ డూయింగ్. We should not put it as sacrifice also. ఇది willful business we are doing. We are saying we want more margin, that's all. ఇప్పుడు సార్ ఇందాక ఒక సీనియర్ వ్యక్తి మూసేసుకోండి రాదు మరి ఇంత కష్టమైతే అంటున్నారు కదా. మూసేసుకోవడానికి కాదు కదా, వీఆర్ డిబేటింగ్ ఓవర్ అ రెవెన్యూ షేర్ మెకానిజం. వీ వాంట్ టు కంటిన్యూ దిస్ బేసికలీ. అంటే ఇలా మాట్లాడుతూ చెప్తాను, వీ హ్యావ్ అరౌండ్ 2 acres ఏరియా అరౌండ్ దట్ బోత్ ద థియేటర్స్. ఐ డోంట్ నో ద రేట్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉండొచ్చు, సంథింగ్ లైక్ దట్. ఓకే, సంథింగ్ లైక్ దట్. సో ఐడియల్లీ అంత ఎక్స్పెన్సెస్ పోయాక మీరు 1 కోటి రూపాయలు తీసుకెళ్తారు ఇంటికి పర్ ఇయర్? నువ్వు కామెంట్స్ నిశాంత్ గారు. కడుపు అసలు ఉంటుందా ఉండదా? అంటే మీరు మళ్ళీ 1 కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు బాలగోవిందరాజు గారు, అందుకనే చెప్పట్లేదు అనుకుంటారు. అట్లేం కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు ఇందాక యావరేజ్ ఇన్కమ్ పర్ ఇయర్ ఎంత ఉండొచ్చు ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్? పెద్దగా క్యాల్కులేట్ చేయలేదు ఆ యాంగిల్లో, ఎందుకంటే ఇన్కమ్ అంటే తగ్గిపోతుంది, ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. అవును, టాప్ లైన్ బాటమ్ లైన్ అట్లా చూస్తే బాటమ్ లైన్ ఈజ్ నాట్ గుడ్. సో ఒకవేళ మీరు 1 కోటి రూపాయలు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటే 1 కోటి రూపాయలు సంవత్సరానికి అంత ఎక్స్పెన్సెస్ తర్వాత తీసుకుంటున్నారు అనుకుంటే, ఒక 100 కోట్ల ల్యాండ్ వాల్యూ అనుకుంటే, వెరీ బ్యాడ్. 200 కోట్లు బ్రేక్ ఈవెన్ అవడానికి ఇక్కడ నుంచి 200 years పడుతుంది. వెరీ 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 బ్యాడ్, వెరీ బ్యాడ్. దట్ మచ్ ఐ కెన్ సే. వెరీ సరే, 1 కోటి రూపాయల ఇన్కమ్కి ఇఫ్ యు ఆర్ లీజింగ్ ఇట్ 2 acres ఆఫ్ ల్యాండ్ ఇప్పుడు ఏ వేర్ హౌస్కో లేకపోతే సూపర్ మార్కెట్కో ఇస్తే ఐడియల్లీ ఎంత రావచ్చు మీకు? కనీసం 10 కోట్లు రావచ్చు. డెఫినెట్లీ 10 కోట్లు ఇయర్లీ 5-10 times ఈజీగా. ఇది మా పరిస్థితి, మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇంత రెవెన్యూ లేని వాళ్ళు కూడా ఉన్నారు. సాయిరంగా థియేటర్ ఉన్న నరేందర్ రెడ్డి గారు అండ్ హిస్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ ఒక 10-12 థియేటర్స్ ఉన్నాయి. గణేష్, సాయిరంగా, శ్రీరమణ, ఆరాధన. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని అడిగే క్వశ్చనే ఇది. నరేంద్ర సాబ్ అంటుంటాడు కదా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అడిగే క్వశ్చనే ఇది, వై ద హెల్ ఆర్ వి ఇన్ దిస్ బిజినెస్ వెన్ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ రిటర్న్స్ అన్న ప్రశ్ననే ఫస్ట్. అందరు ఎకనామిక్స్ MBA చదువుకొని వచ్చారు, ఇక్కడ ప్యాషన్కి వాల్యూ లేదు బేసికలీ. సో నెక్స్ట్ జనరేషన్ వరకు ఉండాలంటే ఈ నంబర్స్ మ్యాచ్ అవ్వాలా. దట్ ఈస్ అ మినిమం రిక్వైర్మెంట్, మ్యాచ్ అవ్వాలా. ఒక ప్రొడ్యూసర్ అంటాడు మేము ఎందుకు షేర్ చేయాలి మా డబ్బులు మీకు అంటే, సార్ మీరు పెద్ద సినిమా ఉంటే నంబర్ ఆఫ్ థియేటర్స్లో వేసి మీరు నెగ్గాలే కానీ ఆ ఒక థియేటర్లో వేసి వాడిని ఇంకా పిండి అదే చేరుకుని మళ్ళీ అందులోంచే పంపించి పిండేస్తారు చూడండి ఆ థియేటర్ వాళ్ళు. అట్లా అక్కడ రెవెన్యూ లేదు కదా. రెవెన్యూ షుడ్ బి అవుట్ ఆఫ్ నంబర్ ఆఫ్ సెంటర్స్. దట్స్ హౌ యూ షుడ్ విన్, దట్స్ హౌ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ అంటారు ఎక్సెట్రా. అక్కడ గెలవాలి పెద్ద సినిమా నిర్మాతలు, పెద్ద సినిమా మేకర్స్. వీ లవ్ దెమ్. బట్ నాది పెద్ద సినిమా కాబట్టి నువ్వు ఇంకా 2 బట్టలు అనొద్దు కానీ నువ్వు ఇంకా ఇచ్చేయడం, ఇది నాట్ ఫేర్. ఇలా జరుగుతుందని విన్నారా మీరు ఎక్కడన్నా? నేను అదర్ డే చెప్తున్నారు, పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిబిటర్స్ని నీకు సినిమా కావాలంటే 20% తగ్గించుకుంటేనే ఇస్తా అంటున్నారట. అదే ఇది అచ్చా పెద్ద కూడా అనేస్తున్నారా? ఇది ఎన్నో ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఒక సినిమా థియేటర్ వాళ్ళకి ఆక్సిజన్ సినిమా, అలాంటి ఆక్సిజన్ బాటిల్ చేతిలో పట్టుకొని ఇంకా డబ్బుల్ది అంటే ఆక్సిజన్ కొరకు తీస్తున్నామండి. ఇది ఎంత దాకా పోతుంది అనేదే ఇష్యూ. సో పోయి ఆఖరికి ఈ మిస్కాల్కులేషన్ వరకు వచ్చింది. మీరు ఇందాక 1 crore ఒక 10 crores రావాల్సింది 1 crore దగ్గర ఆగిపోయాం. సార్ 1 కోటి రూపాయలు గ్రాస్ ఒక సినిమాకి సుదర్శన్లో చేస్తే ఎంత వస్తుంది? ఆ పక్కనే ఓడియన్ మల్టీప్లెక్స్ ఉంది కదా, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, అందులో చేస్తే ఎంత వస్తుంది షేర్ ప్రొడ్యూసర్? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. 1 కోటి రూపాయలు కలెక్షన్ చేస్తే సుదర్శన్లో చేస్తే 93 మేము ఇవ్వాల్సి వస్తుంది, 7 ఆపుకొని, రైట్. ఓడియన్లో మాత్రం 45 ఆపుకొని 55 ఇస్తాడు. ఇది అంటే వాళ్ళకు వచ్చి ఓడియన్ వీక్లో చేస్తే ఫస్ట్ వీకే మాట్లాడదాం, ఇంకా సెకండ్ వీక్ సిమిలర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ వీక్ 55% అంటే ఫస్ట్ వీక్ ప్రొడ్యూసర్కి 55 ఇస్తారు ఓడియన్ వాళ్ళు. మా దగ్గర లెస్ దాన్ 7%. సుదర్శన్ 93 ఇస్తున్నారు మీరు. 93. ఒకవేళ మీరు అడిగేటట్టు 60-40 అయితే 1 crore ఉంటాయి. 1 crore ఉండదు, 50 ఉంటుంది. ఓకే, సో 60-40లో సేమ్ 1 crore అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 60-40లో ఇస్తే మీకు 93 కాకుండా మీరు ఎంత ఇస్తారు ప్రొడ్యూసర్కు? ఆబ్వియస్లీ 60 lakhs వెళ్తుంది. 40 మీది 7 lakhs నుంచి 40 lakhs వెళ్తుంది. కరెక్ట్. అయితే మొన్న దురంధర్, సారీ టు ఇంటరప్ట్, ఈ దురంధర్లో మాకు 2 థియేటర్లో 1 crore 8 lakhs ఏదో వచ్చింది 2 weeksలో. ఫస్ట్ వీక్ 94 lakhs ఉండే. ఓకే, సో దురంధర్ బాలీవుడ్ సినిమా, జియో సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ డైరెక్ట్ పర్సంటేజ్
we benefited. That's how the business should be, which is the case. ప్రతి మల్టీప్లెక్స్కి ప్రతి పెద్ద సినిమాకి అలాగే సో నడుస్తుంది. బాలీవుడ్ హిందీ సినిమాలు అన్నీ పర్సంటేజ్ బేసిస్, పర్సంటేజ్ ఎంత హైప్ ఉన్నా సరే. ఎంత హైప్ దురంధర్ వచ్చింది, దురంధర్ 2 వచ్చింది, అవును. ఇంకా దానికన్నా హైప్ ఇంకేముంది. సో మీరు హిందీ సినిమా కూడా బాగుండాలని దండం పెట్టుకోవాలి. అబ్సల్యూట్లీ వీ హావ్ బీన్ డూయింగ్ దట్, అబ్సల్యూట్లీ. మొన్న సునీల్ గారు ఒక మాట అన్నారు, 1 AM షో వేస్తే నాకు 10,000 ఇచ్చారు, 4 లక్షల గ్రాస్ వచ్చింది అని అంటున్నారు. అసలు ఏంటి ఇది? ఎంత కాదు, అలా కాదు, నేను ఎక్కడో ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను అని వంశీ గారు చెప్తున్నారు. 3 లక్షలు ఇచ్చాను, పోలీస్ పర్మిషన్కి నేనే ఇచ్చాను డబ్బులు, 20% టికెట్స్ ఇచ్చాను అంటున్నారు. సుదర్శన్ 1 AM షోస్, బెనిఫిట్ షోస్, ప్రీమియర్ షోస్, సుదర్శన్ తర్వాతే హడావుడి కదా మొత్తం అంతా. సుదర్శన్లో అసలు 1 AM షో పడితే మీకు ఎంత వస్తుంది? సేమ్ రెంటే. మేము ఎప్పుడు ఎక్కువ తీసుకోలే, ఇప్పటిదాకా తీసుకోలే ఎక్కువ. బట్ మీ ఎక్స్పెన్సెస్, సెక్యూరిటీ అన్నీ, సెలబ్రేషన్స్ అవన్నీ లాస్ మేకింగ్ షోనే అది మాకు. ఓకే, లాస్ మేకింగ్ షోనే మాకు. ఆ 1 AM షోలు అవన్నీ లాస్ మేకింగే, బికాస్ అవర్ స్టాఫ్ ఆర్ టేకింగ్ ది ఎక్స్ట్రా పెయిన్స్, వీ పే దెమ్ డబల్, అండ్ పోలీస్ పర్సనల్. అది లాస్ మేకింగ్ షోనే. ఓకే, ఎందుకంటే పుష్పకే సంధ్యా థియేటర్ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ లాస్ మేకింగ్ ఫర్ దెమ్. సో అదే ఈ ఆక్సిజన్ బాటిల్ ఇట్లా పెట్టుకొని అన్నీ ఇది ఆ 400 టికెట్లు అవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు కొన్ని షోస్కి మీరు అంటారు కదా, సుదర్శన్లో షోలన్నీ ఎవరో థర్డ్ పార్టీకి అమ్మేసాం అంటారు కదా, ఇన్ని థియేటర్స్ కలిపి 1 కోటి రూపాయలకి అమ్మాం, ఇలా ఏవో పెద్ద పెద్ద నెంబర్లో రికార్డులు కింద చెప్తారు కొన్ని పెద్ద సినిమాలకి. ఆ డబ్బులు ఏవి మీకు రావా? మాకేమి రావు. సో మేము చేసిన యాక్టివిటీ కాదు అది, డిస్ట్రిబ్యూటర్ కానీ అయిపోతుంది. ఓకే, సో మీరు 1 AM షోలు వేయను అంటే మీకు సినిమా ఎవరు దట్స్ ఆల్. కరెక్ట్ చెప్పారు. సదానంద గౌడ్ గారు ఎక్సెట్రా, మాకు సదానంద గౌడ్ గారు ఇంకో 4-5 వ్యక్తులు మాకు వద్దు అన్న టైప్లో నిరాకరించిన రోజులు కూడా ఉన్నాయి. సార్ ఇంకొక ఆర్గ్యుమెంట్, మీరు థియేటర్స్లో ప్రొజెక్టర్ పెడుతున్నారు, దట్ ఈజ్ బేసిక్ ఎక్విప్మెంట్ ఇన్ ది థియేటర్. అది ఎంత మంచి ప్రొజెక్టర్ అనేది తర్వాత విషయం. అండ్ మీ ప్రాపర్టీకి ఆడియన్స్ వస్తున్నారు కాబట్టి దానికి స్వీప్ చేయాల్సిందో లేకపోతే టాయిలెట్స్ క్లీన్ చేయాల్సిందో మీ రెస్పాన్సిబిలిటీ. మీరు పెట్టే ప్రొజెక్టర్కి మేమెందుకు రెంట్ కట్టాలి? VPF. అండ్ మీరు టాయిలెట్స్ క్లీన్గా ఉంచుకోవడానికి లేకపోతే హాల్ స్వీప్ చేయడానికి ప్రతి టికెట్ మీద 5 రూపాయల మెయింటెనెన్స్ ఛార్జ్ మేము ఎందుకు ఇవ్వాలి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. అది గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్ MC మెయింటెనెన్స్ ఛార్జెస్ సో దాట్ మినిమం మెయింటెనెన్స్ నిబంధనలు పాటించమని. అంటే ఎగ్జిబిటర్స్ అందరూ అప్పుడు గవర్నమెంట్ని అడిగారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ బిఫోర్ ఎన్టీ రామారావు గారు అనుకుంటాను. 1-2 రూపీస్ తోటి మొదలైంది, ఇవాళ 5 రూపీస్ ఉంది. 10-20 పైసాతో మొదలైంది, ఇవాళ 5 రూపీస్ అయింది. అండ్ మహారాష్ట్రలో సిమిలర్ కాన్సెప్ట్ 25 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంది. సో దీస్ ఆర్ గవర్నమెంట్ ఇష్యూస్ విచ్ హ్యావ్ టు బి డెల్ట్ విత్ గవర్నమెంట్. ఒక లెవెల్లో ప్రొడ్యూసర్స్ మేము రాస్తాం గవర్నమెంట్కి టు నాట్ గివ్ దట్ అన్న కోపంలో కూడా ఉన్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. VPF సార్, మీరు ప్రొజెక్టర్లకి మేము ఎందుకు రెంట్ కట్టాలి? VPF ఈజ్ అ వర్చువల్ ప్రింట్ ఫీ, రైట్? సో ఒక ప్రింట్కి ఒక 95,000 లక్ష రూపాయలు అయ్యేది కదా. ఈ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు 10 ఏళ్ల కింద మేము కూడా కొంచెం ఇస్తాము, మీ ప్రొజెక్టర్లు పెట్టుకోండి అనేసి ఆ మూవీ అప్పుడు అల్లు అరవింద్ గారి మూవీ అప్పుడా లేకపోతే మగధీర టైం 2009. సో ఆ టైంలో మీరు పెట్టుకోండి, కొంచెం మేము కూడా ఇస్తాము అనే మెకానిజంలో మొదలైంది బేసికలీ. సో మా మీద కొంచెం బరువు పడ్డది, వాళ్ళ మీద కూడా ప్రొడ్యూసర్స్ మీద కూడా బరువు పడ్డది. బట్ ఒక సన్సెట్ క్లాజ్ అనేసి వచ్చేసి ఒక 5 ఏళ్లలో అది ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వాల. అవును, ఇప్పుడు ప్రాబ్లం అది, ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వాల. ఎందుకు ఎండ్ అవ్వాలి అంటే ప్రొడ్యూసర్స్ VPF అయితే ఎండ్ అవ్వాలా. మేము ఒక ప్రొజెక్టర్ ఏమంటారు కొత్త వర్షన్ వచ్చినప్పుడు కొత్త వర్షన్ చేస్తాం కదా, అప్గ్రేడ్ చేస్తాం కదా, అది హార్డ్వేర్ ఇష్యూ. బట్ VPF అయితే సన్సెట్ క్లాజ్ రావాలా. మొన్న ఒక 1 మీటింగ్లో ప్రొడ్యూసర్లు సన్సెట్ క్లాజ్ని తెచ్చుకొని అది ఎండ్ చేయలేక ఇప్పుడు అది మా మీద రుబ్బుతున్నారు. టెక్నికలీ స్పీకింగ్ ఇట్ ఈస్ వర్చువల్ ప్రింట్ ఫీ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ వర్చువల్ ప్రొజెక్టర్ ఫీ. కాదండి, ప్రింట్ ఫీ. ఇట్ ఈస్ వర్చువల్ ప్రింట్ ఫీ. ఈ మాత్రం అయితే తెలుసు నాకు. వర్చువల్ ప్రింట్ ఫీ, ఫిజికల్గా కాకుండా వర్చువల్ ప్రింట్ ఫీ అనేది ఒకటి అయింది. అది మరీ ఎక్కువ ఉంది, ఎండ్ అవ్వట్లేదు అనేది ప్రొడ్యూసర్ లెవెల్ ఇష్యూ. అది అక్కడే ఎండ్ అవ్వాల్సింది ఎండ్ అవ్వక ఇప్పుడు మా మీదకి వస్తుంది. అయినా వీఆర్ రెడీ. పర్సంటేజ్ ఇస్తే వీఆర్ రెడీ. పర్సంటేజ్ ఇస్తే రెడీ. ఒక మెంబర్ మొన్న అడిగాడు, పర్సంటేజ్ చిన్న సినిమాలు ఇస్తున్నారు కదా వాళ్ళకి ఎందుకు కట్టవు అన్నారు. మాకు పర్సంటేజ్ ఆన్ ద హోల్ వస్తే మా కెపాసిటీ పెరిగి VPF ఇస్తందుకు తయారవుతున్నాము అన్నాం. ఇప్పుడు చిన్న సినిమాలతో కూడా ఇస్తారు, ఇప్పుడు పెద్ద సినిమాలు పర్సంటేజ్ ఇస్తే VPF కడతారు. నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇట్ గెట్స్ కవర్డ్.
ఇట్ గెట్స్ కవర్డ్. అప్పుడు మీరు ఇందాకన్నారే 15 కోట్లు 5 కోట్లు అని డిస్పారిటీ ఉంది, ఆ వీపీఎఫ్కి ఒక 2 crores మిగిలిపోతాయి. అవును. అది ఈ లెక్కకు వస్తుంది, అది కూడా చూడొచ్చు. సార్ ఇది నాకు ఒక జనరిక్ క్వశ్చన్. ఈరోజు సెంటర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద రిలీజ్ అవుతుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇన్ని థియేటర్స్లో వేయాలి, సెకండ్ వీక్లో ఇన్ని థియేటర్స్ ఉండాలి, ఫస్ట్ వీకెండ్లో ఇన్ని థియేటర్స్ ఉండాలి, ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే రెంట్ షేర్ని తినకూడదని చెప్పి ఫుడ్ ఫాల్స్ని బట్టి థియేటర్స్ మేనేజ్ చేసుకుంటారు. కొన్ని సెంటర్స్లో 2 చోట్ల ఉన్న చోట ఒక చోట వేస్తారు, సినిమాలు బట్టి మారుతూ ఉంటుంది అది. అవునండి. విపిఎఫ్ అనేది ఎగ్జిబిటర్కి వెళ్తే అండ్ రెంట్ లేకుండా పర్సంటేజ్ ఇస్తే ఊర్లో ఉన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి థియేటర్లోనే వేసేస్తారు రేపు పెద్ద సినిమా. సో మీకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫుడ్ ఫాల్స్ ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రతి థియేటర్లోనే వేసేసి మీకు 60కో ఎంతకో వచ్చేస్తే 70కో మీ ఫుడ్ ఫాల్స్ తగ్గిపోతే మీరు షేర్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు రావాల్సిన అడ్మిట్స్ తగ్గిపోతే పర్సంటేజ్ తగ్గిపోతే అట్ సమ్ స్టేజ్ రెంటో ఉన్న పర్సంటేజ్ అన్న ఏరా అయినా ఒకటేరా అనిపించే పరిస్థితి రావచ్చు. నెంబర్ 1. సెకండ్ క్లాజ్ ఈజ్ మీరు ఇప్పటికే సినిమా రన్ 2 వారాలకు వచ్చేసింది. ఇప్పుడు ఒక వారానికి ఈ మొత్తం పరిచేసి మొత్తం అందరినీ ఒక ఫస్ట్ వీక్లోనో ఫస్ట్ వీకెండ్లోనో చూపించేసి సెకండ్ వీక్లో రన్ కూడా కిల్ చేసేసారు అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడ్యూసర్స్ థర్డ్ వీక్లోనో సెకండ్ వీక్లోనో ఓటీటీకి ఇచ్చేస్తారు. ఇప్పుడు దాకా 4 వారాలైనా అవుతున్నారు కదా, 2 వారాలకే ఇచ్చేస్తారు, చుట్టేసాం కాబట్టి ఇచ్చేస్తారు. 2వ వారంలో థియేటర్ ఉంది కదా, 2వ వారంలో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఫస్ట్ వారంలో వచ్చేవాడు మళ్ళీ థియేటర్కి రాడు. అసలు ఆ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల కాంప్లికేషన్స్ ఇంకో పెరిగే అవకాశం ఉందని మీకు ఏమనిపించట్లేదా? మాకైతే ఏమనిపించట్లేదు, ఎందుకంటే ఫుట్ఫాల్స్ తగ్గిపోవచ్చు కరెక్ట్ మొత్తం మీద వైడ్ రిలీజ్ మీద. ఒకటి ఓటీటీ రిలీజ్లు పల్ప్ అయిపోతుంది కాబట్టి ముందే ఇచ్చేస్తారేమో, ఇచ్చే ప్రమాదం. అదొక థ్రెట్ ఉంది, నో డౌట్. దానివల్ల వచ్చే థ్రెట్ ఏంటంటే ప్రొడ్యూసర్కి ఏదో నష్టం జరుగుతుంది కాదు, ప్రొడ్యూసర్కి లాభం జరుగుతుంది. కానీ ఆడియన్స్లో ఒక మెకానిజం మొదలవుతుంది, ఏంటి 2 వీక్స్లో వచ్చేస్తుంది అనేసి ఒక మెకానిజం మొదలవుతుంది. అది నిర్దిష్టంగా ఒక నెంబర్ ఆఫ్ వీక్స్ పెట్టేసుకోవాలా. దాని తర్వాత బ్రైన్ ఆడమ్స్ సాంగ్ ఉందండి, గివ్ ఫ్రీడమ్ టు యువర్ గర్ల్, ఇఫ్ షీ కమ్స్ బ్యాక్ దెన్ ఓన్లీ షీ ఈజ్ యువర్స్ అన్నట్టు. సో ఓటీటీ రానివ్వండి, నో ప్రాబ్లం. ఆ మిగిలిన ఆడియన్సే మాది, మేము అవతలోడి కాలు విరగొట్టి మేము గేమ్ గెలదలుచుకోవట్లేదు. ఓటీటీ రానివ్వండి, నో ప్రాబ్లం. వీఆర్ రెడీ టు ఫేస్ బికాస్ వీఆర్ రెడీ దట్ ఆడియన్స్, వీఆర్ షూర్ దట్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ మోర్ ఇన్ థియేటర్స్. దట్స్ అవర్ కల్చర్, రైట్? ద డే వీ రియలైజ్ ఇట్ ఈస్ నాట్, విల్ చేంజ్ బిజినెస్. ఒకటి. రెండోది, అదే మీరు ఫస్ట్ పాయింట్ అన్నారు కదా, వీఆర్ రెడీ టు డివైడ్. వీఆర్ రెడీ బికాస్ దట్స్ ద ఫార్ములా విత్ విచ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ విల్ బీ ఫెడ్. అంటే వచ్చిన రెవెన్యూ డివైడ్ అయిపోతుంది. అండ్ ఈ పాయింట్ మీద నిశాంత్ గారు ఇంకొకటి చెప్తాను. ఎయిర్టెల్ 10 years నడిచింది, అప్పుడు జియో మొదలైంది, రైట్? అయితే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమన్నారంటే ఎయిర్టెల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, జియోకి సాలిడ్ టగ్ ఆఫ్ వార్ ఇస్తుంది, జియో వోంట్ సర్వైవ్ అన్నారు, రైట్? ఒక సెట్ ఆఫ్ పీపుల్ జియో విల్ ఈట్ అవే ఎయిర్టెల్ అన్నారు. ఈ 2 పాసిబిలిటీస్లో 3వ పాసిబిలిటీ జరిగిందండి. న్యూ కస్టమర్ బేస్ పుట్టింది, న్యూ సర్వీసెస్ పుట్టాయి అవుట్ ఆఫ్ కాంపిటీషన్, రైట్? సో ఐ వుడ్ సే డివైడ్ కాదు, కొత్త ఆడియన్స్ పుడుతుంది, గ్యారంటీ. ఎందుకంటే దట్స్ గ్యారంటీ అంటే నేను చిన్న వ్యక్తినే, నా ఒపీనియన్ ఇది. న్యూ ఆడియన్స్ విల్ కమ్ అప్ బ్రో. ఎందుకంటే ఇవాళ ఒకసారి సిమ్టమ్స్ చూడండి. ఇప్పుడు నిన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఎంతమందికి టికెట్ దొరకకుండా వచ్చి చెప్పండి, ఎంతమంది? 35,000 స్టేడియంకి లక్షల మంది వాంటెడ్ టు వాచ్ స్టేడియంలో, రైట్? నాకే 10 రిక్వెస్ట్లు వచ్చాయి, నేను ఎక్కడ పోను అని నేను క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాను. అయితే అంత డిమాండ్ ఉన్న నెక్స్ట్ ఐటమ్ మన మూవీస్. మీరు ఓపెన్ చేయండి, ఒకటి. రెండోది, ఓఆర్ఆర్ మొదట్లో వచ్చినప్పుడు ఈ 8 లేన్లు ఎందుకురా 12 లేన్లు అనిపించింది, కానీ ఇవాళ సిచ్యువేషన్ ఏమో చూడండి, 8 లేన్లు ఫుల్ ఉన్నాయి టోల్ గేట్ దగ్గర కానీ, ఎస్ ఆర్ నో? సో అదే సిమిలర్ సిచ్యువేషన్ దీనికేనండి. ఆ పెద్ద సినిమాని మీరు 18 థియేటర్లలో వేయండి, 18 థియేటర్లు ఫుల్ పోకపోతే నన్ను అడగండి. దట్ ఈస్ ద స్టేట్ ద ప్రొడ్యూసర్స్ షుడ్ స్టార్ట్ సీయింగ్. పెద్ద వరకు ఓకే సార్, ఇప్పుడు ఒక మీడియం రేంజ్ సినిమా రన్ కిల్ చేస్తారు. వీఆర్ రెడీ బికాస్ దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మొత్తం పరిచేస్తాడు, నాకు వీపీఎఫ్ లేదు, ఎక్కడా లేదు, నేను మొత్తం మీడియం రేంజ్ సినిమాని 10 థియేటర్లో మీరు అన్న 18 థియేటర్లో వేసేస్తాడు. అప్పుడు ఓన్లీ సుదర్శన్లో రావాల్సిన ఇన్కమ్ ఏదైతే ఉందో మొత్తం స్ప్రెడ్ అయిపోయి మీకు వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతుంది కదా. బట్ దట్ ఈస్ ద రియాలిటీ నిశాంత్ గారు. ఎందుకంటే నేను ఓన్లీ సుదర్శన్కి రెస్ట్రిక్ట్ చేస్తే
ఆడియన్స్ డజంట్ హ్యావ్ టైమ్ టు ట్రావెల్ హియర్ అండ్ మేక్ టైమ్ హియర్. ఈక్వల్గా ఒక 1300 బుక్ చేసుకున్నారు, రైట్? ఇంకొక 5000 మంది వాంటెడ్ టు వాచ్. ఆర్ యూ షోయింగ్ దెమ్ హియర్ అండ్ దేర్ ఆర్ నాట్? దట్ ఈస్ అన్ ఆన్ డిమాండ్ ఇష్యూ. అండ్ లాస్ట్ 5 years నుంచి ప్రతిదీ ఆన్ డిమాండ్ ఉంది. నీకు అవసరం ఉన్నప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసుకుంటా, ఆకలి అయినప్పుడు స్విగ్గీ తెప్పిస్తా, ఈవినింగ్ ఇవాళ పార్టీ ఉంది ఇప్పుడే తెప్పించి పెట్టుకుంటారా, ఈ ఈవినింగ్ 7 o'clock తెప్పిస్తే అరగంటలో వచ్చేస్తుందా? ఎవ్రీథింగ్ హెస్ టర్న్ ఇన్ టు ఆన్ డిమాండ్, బ్లింకిట్ ఎక్సెట్రా, ఆన్ డిమాండ్, రైట్? సో ఇది కూడా ఆన్ డిమాండ్కి తీసుకురండి. ఓకే, పబ్లిక్ వాంట్ టు వాచ్. నేను ఇందాక అన్నాను, మైత్రి రవి గారు కూడా నాకు ఒకసారి షేర్ చేశారు. ఎస్, మేము కూడా ఒక R&D ఒక సర్వే చేయించాము. 65% మంది మొదటి రోజు సినిమా చూడదలుచుకుంటున్నారు, 95% మొదటి వీకెండ్లో చూడదలుచుకుంటున్నారు అనేసి సమ్ సర్వే. మన పర్సనల్ సర్వేస్ ఊహించుకోండి. పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ డేస్. ఎందుకంటే ఆ 3rd డేలో 2nd డేలో ఇంకో భూతం ఉంది, రివ్యూస్ వచ్చి బాగాలేదని చెప్తారు అనేసి. సో ఇది కూడా ఇట్ విల్ ఫాల్ ఇన్ లైన్. నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేయడంలో తప్పేం లేదు. మా రెవెన్యూ తగ్గిపోతుందా? దట్ ఈస్ అ రియాలిటీ, నో ప్రాబ్లం. ఈ డిస్ట్రిబ్యూషన్ మెకానిజం దృష్టిలో పెట్టుకొని 4 సినిమాలు ఎక్కువ రావడం మొదలు పెడతాయి. ఓకే, దట్ విల్ బి అ గుడ్ సిచ్యువేషన్. దట్స్ వాట్ ఐ థింక్. సార్ ఇంకొకటి, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ప్రపంచం అదర్ స్టేట్స్లో ఉందనే ఎగ్జాంపుల్ మీరు రిపీటెడ్గా చెప్తారు. ప్రొడ్యూసర్స్ అంటున్న మాట ఏంటంటే, తమిళనాడులో కొంటున్నారు, ఏదో అడపా ఒకే ఒకటి ఉంది, రెడ్ జెయింట్ ఉంది, వాళ్ళు ఏదో కొంటున్నారు. నార్త్లో ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది లేదు, అందరూ ప్రొడ్యూసర్ ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిందే. ప్రతి చోట పర్సంటేజ్ సిస్టమ్ ఉన్న చోట డిస్ట్రిబ్యూషన్ అనేది చచ్చిపోతుంది. డైరెక్ట్ ప్రొడ్యూసర్ రిస్క్ నెత్తి మీద పెట్టుకుని ఓన్ రిలీజ్ చేసుకోవాల్సిందే. ఒక్క తెలుగు స్టేట్స్లో కూడా ప్రతి సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు తగ్గుతున్నా, ప్రతి ఇయర్ తగ్గుతున్నా, ఇంకా ప్రతి ఏరియాని 2-3 బయ్యర్లు ఉంటున్నారు, కొంటున్నారు సినిమాలు. ఈ పర్సంటేజ్ సిస్టమ్ అంటే వాళ్ళకి ఇన్సెంటివ్ అనేది పోతుంది, ఇంకా సినిమా కొనేవాడు ఉండడు, మేము ఓన్ రిలీజ్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూటర్ డైలాగ్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్. దాన్ని మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బయ్యర్ లాగా మార్చేసాం, రైట్? విచ్ ఈస్ మోర్ డిజైరబుల్, నో డౌట్. ఒక ప్రోడక్ట్ చేసాం, రిస్క్ ఎలిమెంట్ కనబడుతుంది, షేట్ వీ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు పర్ఫామ్, సంబడి ఇఫ్ ఈ బైస్ వెరీ ఫేర్ అని అనిపిస్తుంది, రైట్? సో డిస్ట్రిబ్యూషన్ ఒక 2% డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ ఉంటాయి కదండి, 5% డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ ఉంటాయి. అందరూ కొనప్పుడు ప్రొడ్యూసర్ ఓన్ రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఛార్జెస్ కూడా తీసుకొని చేస్తారు కదా. వెంకటేశ్వర గారు చేస్తారు, గ్లోబల్ వాళ్ళు చేస్తారు. అన్ని సినిమాలు కొనబడవు, బట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు కదా, అందులో తప్పే ఉందండి. అంటే నేను పెద్ద సినిమా తీసుకొస్తే ఎవరైనా కొనాలా అనే మాట అది ఉండదేమో, బట్ దానికి పర్సంటేజ్ అది పోతుంది కాబట్టి నేను పర్సంటేజ్ ఇవ్వను అనడం అంటే కొనేవాడు లేకపోతే రిస్క్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ప్రొడ్యూసర్స్ మీదే ఉంటుంది. ఇప్పుడు పెద్ద 350 కోట్లు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఓటీటీలో కొంత అమౌంట్ వచ్చి, డిస్ట్రిబ్యూషన్లో కొంత వచ్చి, రిస్క్ డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ 350 కోట్లు, 550 కోట్లు, 1000 కోట్లు తెచ్చి ఫైనాన్స్ తెచ్చి సినిమా చేస్తే రిస్క్ ఈ పర్సంటేజ్ సిస్టమ్ వల్ల నా ఒక్కడికే రిస్క్ ఉంటుంది, నా ఫ్యూచర్ భయం అని కదా అంటుంటా. ఆ కాంపోనెంట్ ఉండండి, లేకపోలేదు, ఉంది, నో డౌట్. బట్ ఐ థింక్ ఆ నేచర్ ఆఫ్ బిజినెస్లో ఆ రిస్క్ ఎలిమెంట్ అయితే ఉంది కదండి. అంటే నేచర్ ఆఫ్ బిజినెస్లో ఆ రిస్క్ ఎలిమెంట్ ఉంది. ఆ బిజినెస్లో దిగి తర్వాత సడన్లీ యూ వాంట్ 80% చేసి సడన్గా ఆ ప్రెషర్ తీసేయడానికి ఒక బయర్ని పుట్టించున్నారు కదా, అది దట్ ఈస్ దేర్ ఎనీవే. ఇఫ్ యూ see ultimately producer wants to give the burden to a buyer, right? అది పర్సంటేజ్ సిస్టమ్ ఉన్నా బయర్ విల్ బి దేర్, వై నాట్? ఊరికే నేను అడుగుతున్నాను, వై నాట్ చెప్పండి, ఎందుకుంటారు? అంతే, మీరు ఇప్పుడు షేర్ వచ్చే చోట తక్కువ వస్తే ఆయన ఎందుకు పెట్టి ఈ రేట్లు పెట్టి ఎందుకు కొంటాడని కదా టాపిక్. దాని తగ్గట్టు ఒక వాల్యూ పెట్టి కొంటాడు, ఇప్పుడు కల్కిది డేటా చూసాం కదా, 59 crores నైజాంలో వచ్చింది. పర్సంటేజ్ ఇస్తే 54 crores వచ్చేది, 5 crores తేడా వచ్చింది అంతే. ఓన్లీ 5 crores. అయితే ఇది మల్టీప్లెక్స్ అండ్ సింగిల్ స్క్రీన్స్ కలిసిన డేటా, రైట్? నైజాంలో మేము చూసాం. అయితే 59 వచ్చేది, 54 ఏమో వస్తుంది 60% ఇస్తే. మేము రెడీగా ఉన్నాగా 70 ఇవ్వడానికి. ఫర్ అ కల్కి టైప్ మూవీ వీ విల్ రెస్పెక్ట్, సల్యూట్ కొట్టి, సార్ ప్లీజ్ ఆ 59 వస్తుంది. VPF ఒక 2 కోట్లు ఉండొచ్చు. బస్ ఈ డేటా చూసి మనం ఒక సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. యాజ్ క్వశ్చన్స్ అడిగే మీ మీద మేము డేటా ఇస్తూ అందరు ప్రొడ్యూసర్స్, మీరు డేటా ఎక్కడ మాకు అవైలబుల్గా ఉండేస్తారు సార్. షో కలెక్షన్స్ బయటకు రావు, డిస్ట్రిబ్యూటర్ ఏరియా కలెక్షన్స్ బయటకు రావు. మీకు తెలియదా ఏంటి? ఒక సుదర్శన్లో ఏదన్నా పెద్ద హీరోల ఫస్ట్ వీకెండ్లో షోలు ఫుల్ అవ్వకపోతే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండదో మీకు తెలుసు కదా. అంటే మీరు, నాకు తెలియదు, మీరు
సీనియర్ జర్నలిస్టులు ఒక ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే థియేటర్స్ డేటా వస్తుందా జిఎస్టీ నుంచి? వస్తుందేమో. కాదు టికెట్లు అంటే మీరెవరు? మేము రెడీ, అంటే నేనంటే ఇండివిజువల్ కదా, మేము రెడీ, వీఆర్ ఆల్వేస్ రెడీ. నాకు బాగా గుర్తు, ఒక టైంలో సుదర్శన్లో ఫుల్ అవ్వకపోతే ఫ్యాన్స్ టికెట్ కట్ చేసేవారు. అవునండి, అవును. కొన్ని రోజులు టికెట్లు కట్ చేయవు, మీ డీసీఆర్లో అదే రాసుకో, బయటకి ఇచ్చేది మాత్రం ఫుల్ అని వేసుకొని ఇచ్చేవారు కొద్ది డేటా. కరెక్ట్, అదే జరిగేది. అవును, అవునండి. దాని అంతరార్థం ఏంటి అంటే మా హీరోది పలుకుబడి తగ్గొద్దని ఒకటి, అలాంటి మ్యాడ్నెస్ వల్లనే కదా సార్ మనం ఈ పొజిషన్లో ఉన్నాం. వి రెస్పెక్ట్ దట్ యాక్చువల్లీ. అయితే హీరో పలుకుబడి తగ్గొద్దు, దాని తగ్గట్టు నెక్స్ట్ మూవీ ప్రాబ్లీ రెమ్యునరేషన్ దాని తగ్గట్టు ఉంటుందేమో. బట్ ఈ మ్యాడ్నెస్ గుర్తు తెచ్చుకుంటే ఆ టికెట్లు కట్ చేసే రోజులు, లేకపోతే ఈ రాంగ్ హౌస్ఫుల్ బోర్డులు పెట్టే రోజులు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ దెమ్? ఆలోచిస్తే ఒకసారి ఎలా అనిపిస్తుంది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వచ్చేసాం మనం. కరెక్ట్, యాక్చువల్లీ అంటే అవన్నీ వదులుకున్న ఆ రోజు మ్యాడ్గా చేసే వాళ్ళు కూడా వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు, ద ఫ్యాన్స్ అండ్ ఆల్. మన కొంతమంది సినిమా వచ్చే వరకు ఎన్ని రోజుల రన్ అయితే అంత రోజులు ఆ ఫ్యాన్స్ వచ్చి థియేటర్ దగ్గరకు వచ్చినవారు కదా కొందరు. అబ్సల్యూట్లీ ఎస్. నాగార్జున గారి ఫ్యాన్స్ మా ఇంటి బయట ఆ థియేటర్ గల్లీ, సేమ్ గల్లీ, డైలీ ఒక 20 మంది అక్కడ జమ అయ్యేవాళ్ళు. ఏంటి సంగతి, కలెక్షన్స్ ఎక్సెట్రా, మోహన్ గారు వగేరా అందరూ ఉన్నారు, ఇంకొక 20 మంది ఉండే. ఏంటి కలెక్షన్స్, వాళ్ళతో నెట్వర్క్ ఉంటుంది, నాగార్జున గారిది, వెంకటేష్ గారిది. సో ఆ ఫ్రెంజీ వేరు. ఇప్పుడు డిజిటైజ్ అయింది కదండి. సూపర్ హిట్ వెబ్సైట్లో నేను పనిచేసాను కొన్ని రోజులు. వెబ్సైట్లో వి యూస్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఎవ్రీ షో కలెక్షన్స్ రన్ చేసేవాళ్ళం, షోకి పెట్టేవాళ్ళం. రన్ చేస్తే ఆ 2 జరిగాయి. హౌస్ఫుల్ అయితే ఓకే, హ్యాపీ. అవ్వకపోతే ఫ్యాన్స్ కట్ చేయాలి, టికెట్స్ కట్ చేయాలి. కట్ చేయకపోతే యాజ్ ఇట్ ఈస్గా ఎంత అయితే ఉందో అంత మాకు వచ్చేది నెంబర్. మా మీద ప్రెషర్ ఉండేది ఫ్యాన్స్ దగ్గర నుంచి, అయినా సరే మీరు హౌస్ఫుల్ పెట్టాలని చెప్పి మీ మీద ప్రెషర్, మా మీద ప్రెషర్. కరెక్ట్. ఇప్పుడు అవన్నీ పోయినాయి. బుక్ మై షో వచ్చాక ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చి ట్రెండింగ్స్ చూసుకుంటూ వచ్చింది. బట్ డూ యూ థింక్ సార్ ఈ బుక్ మై షో ఉంది కదా, ఈ బుక్ మై షో ఈజ్ అన్ ఈవిల్గా తయారైందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక సినిమాని బుక్ మై షో ఇస్ ఎ ప్లాట్ఫామ్ విచ్ సెల్స్ టికెట్స్. కరెక్ట్. విచ్ సెల్స్ థియేటర్కే సీట్ అమ్మాలి. అది ఎలా అమ్మాలి? సుదర్శన్ థియేటర్లో బాగుంటుంది, సౌండ్ బాగుంటుంది, ప్రొజెక్టర్ బాగుంటుంది, స్క్రీన్ పెద్దది ఉంటుంది, సొంత కవిత్వాలు చెప్పకుండా అమ్మాలి అని అమ్మాలి. సినిమాకి టికెట్ అమ్మడం అనేది మీతో అగ్రిమెంట్. అవునండి. రివ్యూ ఇచ్చి మీకు టికెట్ అమ్మట్లా, రివ్యూ చూపించి టికెట్ అమ్మట్లా అంటే దే ఆర్ కాంట్రాడిక్టింగ్ టు ద అగ్రిమెంట్ సైన్డ్ బై దేర్ లైన్ ఆఫ్ బిజినెస్లో. ఐ అండర్స్టాండ్. అంటే ఒక మూవీకి ఫేవర్ చేయబోయి ఇంకో మూవీకి అన్యాయం తెలియకుండా అన్యాయం చేస్తున్నారు. అంటే ఆ మూవీది రివ్యూ బాగుంది అని అంటే మరి నెక్స్ట్ మూవీది డబ్బులు ఇస్తే కానీ చెయ్యము అనే మాట నేను విన్నానండి. అన్లెస్ యూ టేకప్ దిస్ ప్యాకేజ్ ఇట్ వోంట్ రిఫ్లెక్ట్ లైక్ దిస్. నేను ఆ మాట విన్నాను. యా, దట్ ఈస్ అన్ ఈవిల్ సైడ్ యాక్చువల్లీ. అంటే యాక్చువల్లీ రేటింగ్స్ ఉంటాయి కదా, రేటింగ్స్ సుదర్శన్లో సౌండ్ ఎలా ఉంది, విజువల్ ఎలా ఉంది, సీట్లు ఎలా ఉన్నాయి, క్లీన్లీనెస్ ఎలా ఉంది, బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవి కదా చూపించి టికెట్లు అమ్మాలి నువ్వు. ఇట్స్ నాట్ లైక్ సినిమా బాగుంది బాగాలేదు అని చెప్పేది మా పని అది. అది మీ పని, కరెక్టే. అది కూడా ఆపలేంగా. బుక్ మై షో ఈజ్ ఆథరైజ్డ్ బై యూ టు సెల్ యువర్ టికెట్స్. నీకు ఏదైతే చేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడో వాడు అది చేయకుండా మీకు ఆ బిజినెస్ రానివ్వకుండా చేస్తున్నాడు కదా. అబ్సల్యూట్లీ. అక్కడ డిమార్కేషన్ చేయలేమండి. మీరు మీ పని అన్నారు కదా, మీ ఆర్గ్యుమెంట్ అక్కడి నుంచి వస్తుందేమో అనేసి నా భావన. డిమార్కేట్ చేయలేము, ఈ పని వీళ్ళే చేయాలి. బుక్ మై షో ఈజ్ ఏబుల్ టు డూ బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ పీపుల్. ఈ మధ్య త్రీ మంత్స్ కింద ఏమైందంటే సినిమా చూసిన తర్వాతనే రివ్యూ ఇవ్వగలుగుతాడు అనే మాట ఒకటి మొదలైంది. ఓకే, సో అట్లా బెటర్మెంట్ అవుతుందేమో. సార్ మహేష్ బాబు గారు సుదర్శన్ రిలేషన్ గురించి మీరు కూడా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు, ఆయన కూడా చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఒక స్టార్కి ఒక థియేటర్ ఓనర్కి రిలేషన్ ఎలా ఉంటుంది సార్ ఓవర్ ది ఇయర్స్? చెప్పండి. మీరు కూడా మాలాగా టెక్నికల్లీ చూస్తారు, దూరం నుంచి వస్తారు. అబ్సల్యూట్లీ కరెక్ట్. అదే ఆయన వచ్చిన పోయిన 4-5 సార్లు మేము కలవలేదు, అక్కడ కలవలేము. ఎప్పుడో ఫోన్ చేసి మాట్లాడడం. ఒకప్పుడు స్టార్స్ ఫోన్ చేసి ఎలా ఉంది అలా ఉంది అని అడిగేవారంట కదా థియేటర్ ఓనర్స్ని. అవునండి, బట్ నవడేస్ ద వరల్డ్ హ్యాస్ ఓపెన్డ్ అప్. సో అలా జరిగేదా ఇది వరకు? మహేష్ బాబు గారు కాల్ చేసేవారు ఇది వరకు? ఐ బిలీవ్ సో. మహేష్ బాబు గారు విల్ టాక్ లెస్ యాక్చువల్లీ, హీ విల్ టాక్ లెస్ ఓన్లీ. బట్ విత్ మై డాడ్, మహేష్ బాబు గారి ఫాదర్ కృష్ణ గారు చాలాసార్లు మాట్లాడేది, నందగోపాల్ గారు అనేసి చాలాసార్లు మాట్లాడేది.
అంటే మై డాడ్ యాజ్ an MBBS డాక్టర్ బట్ హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ అదే పాడి పంటలప్పుడు కూడా వచ్చాడు, కృష్ణ గారు వచ్చారు, విజయ నిర్మల్ గారు వచ్చారు. సో యా, కనెక్షన్ ఇస్ గుడ్ లైక్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు ఈ టైంలో ప్రెజర్స్ ఏం రావట్లా మీకు స్టార్స్ నుంచి? అసలు హౌ ఆర్ యూ యాక్టింగ్ అగేన్స్ట్, అంటే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి, ప్రాబ్లమ్ ఇట్ ఇస్ గోయింగ్ అప్ టు దెమ్ ఓన్లీ. ఈ రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ తగ్గిపోయి వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గుతుందేమో, బట్ లేదండి అంత అసలు ఎవరి దగ్గర నుంచి ప్రెజర్స్ లేవు. అందుకే మేము రిక్వెస్ట్ పెట్టాము బేసికలీ లాస్ట్ 2 months కింద కూడా టు ద స్టార్స్ దట్ దయచేసి మీ ప్రొడ్యూసర్స్కి చెప్పండి దట్ థియేటర్స్కి పర్సంటేజ్ విధానంలో క్యాల్కులేట్ చేసి రెవెన్యూ మాట్లాడండి అనేసి. సార్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ టాక్ అబౌట్ చిరంజీవి గారు ఈ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఇష్యూని ఎండ్ చేయగలిగింది ఆయన ఒక్కళ్ళే కరెక్ట్గా న్యాయం చేయగలడు అని చెప్పి ఆల్ ద పార్టీస్ ఆర్ బిలీవింగ్. ఎస్ సార్. ఏం జరిగింది? ఎక్కడన్నా ఆయన ఇన్వాల్వ్ అయ్యారా, ఏదన్నా మాట్లాడారా, లేకపోతే ఏంటి? మొన్న ఒక డిస్కనెక్ట్ 1 week 2 weeks కింద వచ్చినప్పుడు చిరంజీవి గారు హింట్స్ ఇచ్చారు అనేసి టు సాల్వ్ ఇట్ పీస్ఫుల్లీ అనేసి చేంబర్ పెద్దలకి చెప్పినట్టు విన్నాం మేము. దాని ప్రకారంగానే వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్. పాప ఆయన కూడా ఫిక్స్లో పెట్టుంటారు. మీ అందరూ కావాల్సిన వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ ఆయన జర్నీలో మీ అందరితోనే ఒక రిలేషన్ ఉంటుంది. ఎవ్రీ సినిమాతో ఆయనకు ఒక హిస్టరీయో ఏదో ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఆపోజిట్లో వాళ్ళ అబ్బాయి సినిమా అండ్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఈచ్ అదర్. లేదు, బట్ స్టిల్ ఆ టైంలో జరుగుతుంది కాబట్టి ఒక కమోషన్ ఉంటుందిగా, ఏదో జరుగుతుంది. సో అందులో మా రిక్వెస్ట్, మా సబ్మిషన్ బిగ్ బాస్కి ఏంటంటే వీఆర్ నెవర్ అగెయిన్స్ట్ ఎనీబడి సార్. అండ్ రామ్ చరణ్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్టార్ యాక్చువల్లీ. RRRలో ఆ మూమెంట్ చూస్తుంటే, ఆ RRRలో రాజమౌళి గారి వావ్ మూమెంట్, దట్ ఈస్ అ ఫన్ విచ్ వీ ఎంజాయ్ ఇన్ లార్జ్ స్క్రీన్. నిశాంత్ గారు, మీకు ఆ సీన్ గుర్తుందా? వేర్ ఈజ్ వేడి అండ్ బ్రిటిష్ వాళ్ళది అందరు క్రౌడ్ని ఆపుతున్నాడు, డెడన్ డెడన్ డెడన్, వావ్ మూమెంట్ అది. సో ఐ మీన్ కమింగ్ బ్యాక్ టు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీథింగ్, వీ లవ్. ఈ క్లిప్ కట్ చేసి నేను చిరంజీవి గారికి పంపిస్తాను. చేయండి సార్, డెఫినెట్లీ వీ లవ్. యాజ్ ఎన్ ఇండస్ట్రీ వెటరన్, సరే ఈ గొడవ ఇవన్నీ అయిపోయిన పక్కన పెట్టేయండి. అసలు యాజ్ ఎన్ ఇండస్ట్రీ వెటరన్, ఆడియన్స్ ఎందుకు థియేటర్కి రావట్లేదు అనేది ఒక క్వశ్చన్. యావరేజ్ క్లాస్ అనేది పోయింది ఇప్పుడు. అయితే సినిమా ఫ్లాప్ లేకపోతే హిట్, ఆడియన్స్ ఎందుకు థియేటర్కి రావట్లేదు అనేది నాది ఒక క్వశ్చను. ఆడియన్స్ ఎందుకు క్రిటికల్ అయిపోయారా అనేది ఒక క్వశ్చన్. సో ఒక ఆడియన్స్ ఈజ్ ఆల్సో అ సిటిజన్, ఈజ్ ఆల్సో అ సన్, ఈజ్ ఆల్సో అ బ్రదర్. సో ఈ అవిగేషన్స్లో ఇవాళ చాలా బిజీ అయిపోయారు. అంటే నేను దీనికి ఏమి ఈక్వేట్ చేస్తానంటే, ముంబైలో నువ్వు పక్కన పడిపోయి హెల్ప్ అడుగుతున్నా ముంబైలో పట్టించుకునేటోడు ఉండడురా అనే మాట అంటారు. అవును, రైట్. అది మనం 20 ఏళ్ళ కింద విన్నాం. కన్ఫ్యూజ్డ్ ఎన్విరాన్మెంట్ మనకు కూడా వచ్చేసింది. కన్ఫ్యూజ్డ్ అంటే ఐ విల్ టెల్ యూ నిశాంత్ గారు, ఇప్పుడు వెన్ యూ గో ఆన్ అ హాలిడే, అక్కడ సెల్ ఫోన్ కనెక్టివిటీ లేకపోతే యూ విల్ బీ ఆ హాలిడేలో నిమగ్నం అయిపోతారు. కరెక్టా? అవును. సో దీని కల్ప్రిట్ కనెక్టివిటీ, సెల్ ఫోన్, ఇంటర్నెట్ అనే అంటాను నేను. సో ఈ 1 hourలో 20 times వాట్సాప్ చూసుకునే వాళ్ళని చూస్తాం. దిస్ ఈజ్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద బ్రెయిన్ యాక్చువల్లీ. ఎన్నో మనం ఇన్స్టాల్ చూస్తాం కదా అట్లా ఇట్లా అనేసి, అందులోంచి కూడా కొంచెం అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ జస్ట్ బిఫోర్ స్లీపింగ్, మీరు ఒక ఇమాజిన్ చేయండి, 95% పీపుల్ మస్ట్ బీ వాచింగ్ సెల్ ఫోన్ జస్ట్ బిఫోర్ గోయింగ్ ఆన్ ద బెడ్. అవును, పక్కన పడేసి ఛార్జింగ్కి పెడుతున్న 95% పీపుల్. దట్ ఈస్ అన్ హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద లైఫ్ స్టైల్. కమింగ్ టు దాట్ చేంజెస్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ అన్ ఎఫెక్ట్ ఆన్ సినిమా. సో హిట్ అయితే వస్తా, లేకపోతే బిజీ ఉన్నా ప్లీజ్ అన్న టైప్లో చెప్పకనే చెప్తున్నాడు ఆడియన్స్. హిట్ అయితే వస్తా, 100,000,00,000 మంది వచ్చి చూస్తున్నారు హిట్ అయితే. లేకపోతే ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ బికాజ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఐఎమ్ సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ దట్ ఎఫెక్టే. ఆడియన్స్కి సినిమా మీద ఉన్న ప్రేమ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు, పెరిగిందనే నేను అంటాను. థ్యాంక్స్ టు ద మీడియా. the connected media today is so well informing us. మీకు అనిపిస్తుందా తెల్లారి పేపర్లో నిన్న చూసిందే వచ్చిందేంటి మళ్ళీ అనేసి? ఎస్ ఆర్ నో? సో అట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం ఈ 5 yearsలో. ఆ సిమిలర్ ఎఫెక్ట్ మన థియేటర్ల మీద కూడా పడుతుంది. సో ఇక్కడ మన ప్రొడ్యూసర్స్, ద క్రియేటివ్ సెట్ ఆఫ్ పీపుల్ షుడ్ మేక్ మూవీస్. 100,000,00,000 మంది రెడీగా ఉన్నారు. రీరన్స్ ఎలా నడుస్తున్నాయండి, రిలీజెస్? సార్ ఇందాక ప్రెస్ మీట్లో కొంతమంది ఎగ్జిబిటర్లు మాట్లాడుతున్న మాట,
రాజమౌళి గారు హ్యాస్ డిస్ట్రాయిడ్ ది కల్చర్. ఆయన మంచి చేశారు అంటే నథింగ్ అగైన్స్ట్ రాజమౌళి గారు. ఆయన ఒక కల్చర్ని ఆయన అన్నోయింగ్లీగా డిస్టర్బ్ చేశారు. ఎవ్రీబడి హ్యావ్ బికమ్ సో అంబిషియస్. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల దాకా ఎవ్రీబడి వాంట్స్ టు డూ దట్ బిగ్ క్యాన్వాస్ ఫిలిమ్స్. అందరూ 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 3 సంవత్సరాలు, పెద్ద సినిమాలు అయితే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఆబ్వియస్లీ సంవత్సరానికి 2 సినిమాలు చేసే ఆయన హీ గాట్ స్ట్రక్ ఇన్ వారణాసి. వాట్ యూ సే? ఇందులో ఏమీ ఇది పెట్టుకోకండి, రైడర్స్ ఏం పెట్టుకోకండి మాట్లాడడానికి. ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక సినిమా బఫ్గా మీ మైండ్లో ఏముందో చెప్పండి. ఐఎమ్ షూర్ దట్ ఇప్పుడు మన స్టార్స్ కానీ లేకపోతే రాజమౌళి గారు కానీ దే కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ బిహైండ్ ది వాట్ యూ సే. ఐ థింక్ రాజమౌళి గారు డిస్టర్బ్ చేశారనడం తప్పు. బేసికలీ హీ ఈస్ డూయింగ్ వాట్ బెస్ట్ హీ కెన్ డూ ఇట్. దానివల్ల క్రియేట్ అయిన స్కోప్ గ్యాప్లో మీకు దేంటి గొడవ? గ్యాప్ తోటేగా గొడవ. మహేష్ బాబు గారిని 3 ఏళ్ళు తీసుకెళ్ళిపోయారనే గొడవ కదా. ఇంకో నలుగురు రావచ్చుగా. మీరు ఒక అతను ఒక ఐటమ్ని ఇంకా బాగు చేస్తుంటే అతన్ని మాట్లాడడం తప్పు. లెట్ హిమ్ డూ అ బిగర్ జాబ్, ఎక్సలెంట్, మోర్ బెటర్ వే. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ రైట్ వే టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఒకప్పుడు రాజమౌళి గారు ఒకళ్ళు ఉండేవారు, మనకు ఆ ప్రాబ్లం ఉండేది కదా. మగధీర టైంలో రాజమౌళి గారు ఒక్కళ్ళే 2-3 ఇయర్స్ సినిమా చేశారు, వీఆర్ ఆల్ హ్యాపీ. మిగతాది ఇండస్ట్రీ ప్యారలల్గా రన్ అయ్యేది. రాజమౌళి గారు 2-3 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వచ్చేటప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఒక 2-3 నెలలు దుమ్ము దులిపేసేవారు, అయిపోయేది హ్యాపీ. ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ రాజమౌళిస్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లం వచ్చేసింది కదా. అయితే నంబర్ ఆఫ్ రాజమౌళిస్ ఎక్కువైపోయారు అన్నారు కదా, అది ఎలా వచ్చింది? ఒక గ్యాప్ ఉన్నందుకే కదండి. ట్రైయింగ్ టు బి ఇన్ గుడ్ బుక్స్ సార్. No, this is a reality. There's a law of uniform distribution. You can't control nature, na. You can't control. Jurassic Park lo vaadu antadu, they try to control same sex species ni వదులుతారు Jurassic Park lo. And the dinosaurs సేమ్ సెక్స్ అంటే ఓన్లీ మేల్ స్పీషీస్ ఓన్లీ ఫీమేల్ స్పీషీస్ వదులుతారు జూలో. కానీ నేచర్ టేక్స్ అ డిఫరెంట్ కోర్స్. ద యాంఫిబియన్ చేంజెస్ సెక్స్ అండ్ దెన్ రీప్రొడ్యూసెస్. సో మనం ఒక ఇండివిజువల్ని అనడానికి వీల్లేదు. హీఈస్ డూయింగ్ వాట్ బెస్ట్ హీ క్యాన్. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అంటే నా పాయింట్ ఈస్, ఈ సినిమాలు ఎక్కువ రాకపోవడం వల్ల థియేటర్కి వాచింగ్ హ్యాబిట్ అనేది తగ్గిపోతుంది. మీరందరూ చెప్పే మాటే కదా, సినిమాలు తక్కువ చేస్తున్నారు, హీరోలు స్పీడప్ చేయాలి. అదైతే ఎస్టాబ్లిష్డే. అదే పాన్ ఇండియా మూవీస్ అనే దాంట్లో ఇంకా లెంత్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐ ఆల్వేస్ వండర్ యాజ్ అన్ ఎగ్జిబిటర్, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఫాస్టర్ అయిపోవాల్సింది ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనేసి. బేసికలీ వారణాసి ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఓకే, బట్ మెనీ అదర్ మూవీస్ వై ఆర్ దే టేకింగ్ 3 to 2 years? సార్ నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. బిగ్ క్యాన్వాస్ సినిమాలు లేకపోతే ఈవెంట్ ఫిలిమ్స్కే ఆడియన్స్ వస్తున్నారు అనే ఒపీనియన్ ఇండస్ట్రీలో వ్యాస్ట్గా ఉంది, హీరోల దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దాకా. అందరం మనం ఏదో పెద్ద సినిమా తీస్తే తప్ప ఆడియన్స్ రావట్లేదు, అందుకనే మేము అందరం పెద్ద సినిమాలే చేస్తున్నాం అని అంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ? ఐ డోంట్ థింక్ సో. వీ హ్యావ్ మెనీ మూవీస్, బలగం, కోర్ట్ ఎక్సెట్రా బాగుండే, బట్ దాని రెవెన్యూస్ మాకు సరిపోవు అనే లెవెల్కి మీరు ఇందాక అందరూ అంబిషియస్ అయ్యారన్నారు కదా, ఆ అంబిషనే రైడ్ చేస్తుంది. సో ఐ వాంట్ టు ఇన్వెస్ట్ 200 అండ్ ఐ వాంట్ టు గెట్ అవుట్ 600 అనే టైప్లో ఉంది అంబిషన్. ఐ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ 30 crores అండ్ మేక్ 50 crores. సో దట్ ఈజ్ అప్ టు ఎనీబడీస్ విల్ అండ్ విష్ కదా. వీ కాంట్ సే దట్. బట్ ఆడియన్స్ పెద్ద సినిమా చేస్తేనే వస్తారనేది మాత్రం నాట్ రియల్, బికాజ్ వీ హ్యావ్ సీన్ మెనీ స్మాల్ మూవీ. బేబీ చూడలేదా, కాంతారా చూడలేదా, చిన్నగానే వచ్చింది కదా, అది నేబరింగ్ స్టేట్ నుంచి వచ్చింది, సాలిడ్ నడిచింది. సార్ ఒకప్పుడు టికెట్ ఆబ్లిగేషన్స్ ఉండే కదా మీకు. అవునండి. ఇప్పుడేమో సింపుల్గా బుక్ మై షో అయిపోయింది అంతా. ఆ కల్చర్ ఎలా ఉండేది? ప్రాబ్లీ 2 రోజులు 3 రోజులు మీ ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూనే ఉండేదేమో. అబ్సల్యూట్లీ టూ కన్ఫ్యూజింగ్ ఉంటుండే. 100-200 కాల్స్ వచ్చేటివి. అందులో ఎంత సేవ చేసినా, మళ్ళీ ఫ్రెండ్సే అందరూ పరిచయస్తులే, ఎంత సేవ చేసినా అంటే ఎంత టికెట్లు అరేంజ్ చేసినా ఇట్స్ అ కన్ఫ్యూజన్, టూ బిగ్ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్లో ఒక 10% మాత్రం తిట్టుకుంటారు, దొరకక లాస్ట్లో. వచ్చే కదా మిస్ అవుతున్నారా? పీస్ఫుల్. ఓకే. అండ్ పీపుల్ ఆర్ వెల్ ఇన్ఫార్మ్డ్ వేర్ ఎవర్ దే ఆర్. టికెట్ దొరికిందా లేదా, లేకపోతే ఇంతకుముందు ఇక్కడికి వచ్చి టికెట్ కనుక్కొని తీసుకొని ఇవన్నీ పోయేటివి. సార్ ఇంకొకటి అబ్జర్వేషన్ చెప్పండి, కొత్త సినిమాల కంటే కూడా ఆడియన్స్ రిలీజ్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉంటున్నాయి ఆ సినిమాలు, టీవీలో 10-15 సార్లు వేస్తున్న సినిమాలు, బట్ స్టిల్
వచ్చి సినిమాలు చూస్తున్నారు. అసలు ఒక కొత్త బిజినెస్ అయిపోయింది అది. అసలు వాట్ ఈస్ దట్? ఆ రీ రిలీజ్ల కంటే కొత్త సినిమాలు ఎందుకు ఎక్సైట్ చేయట్లేదు రీ రిలీజ్ల కంటే కూడా? అంటే ఇక్కడ ఒక డైసీ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే క్లారిటీగా రీ రిలీజ్లో సినిమా కంటెంట్ విషయం లేనే లేదు, పారామీటర్స్ రైట్. బాగుంటే పోతా లేకపోతే లేదనేది లేనే లేదు. అది తెలుసు బాగుందనేసి రైట్. సో ఐఎమ్ గోయింగ్ విత్ ష్యూరిటీ టు హ్యావ్ అ గుడ్ టైమ్. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ పోకిరి, I know the high and low moments of Pokiri. I would like to enjoy those moments like all of us. Suppose మనం డే టైంలో ఒక ఫ్రెండ్స్ తోటి సినిమా చూసాం, బాగుంది. వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ యూ వాంట్ టు థింక్ ఈజ్ అరే అలా మమ్మీని తీసుకుని వెళ్దాం సినిమాకి. సో ఆ ఫీలింగ్ బయటికి వస్తుంది రీ రిలీజ్లో. వీ నో ద ప్రోడక్ట్ ఈస్ గుడ్. డార్లింగ్ మొన్న వేసాము, కలేజా వేసాము. లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ ఫన్ విత్ దిస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే బాగా ఆలోచిస్తే ఒకటి తేలింది ఏంటంటే, నాగవంశీ గారు అనే మాటే, ఈవెన్ టుడే for this 3-4 hours of time to spend 4 of us friends together, cinema is still the cheapest environment with the size of impression on the mind. If I'm going to cafe coffee day or somewhere, one cup of coffee may be having what 200 rupees or something. దాని ఇంప్రెషన్ ఏంటి, ఒక 3 hours వరకు కంటిన్యూస్ ఇంప్రెషన్ ఏంటి? ప్రాబ్లీ ఒక 20 minutes తాగుతాం, అదే 4 వరకే అంటారు కదా టేస్ట్. సో దాందే కదా 20 రూపీస్ 200 రూపీస్. ఇదేమో ఒక 3 hours 4 hours విల్ బి లివింగ్ ఇన్ దట్ వరల్డ్. సో ఈవెన్ టుడే ఆ కాంపొనెంట్ ఉంది నిశాంత్ గారు, విచ్ విల్ కీప్ అస్ థియేటర్స్ అలైవ్ అనేసి నా అంచనా. ఐ డోంట్ నో, బట్ ఆ కాంపొనెంట్ ఈస్ బీయింగ్ సర్వీస్డ్ ఇన్ దిస్ రీ రిలీజ్ ఆల్సో. సార్ రీ రిలీజ్ కానీ ఒక సినిమా, లేకపోతే మహేష్ బాబు గారి సినిమా ఫస్ట్ షో కానీ, లేకపోతే ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫస్ట్ షో స్టార్స్ ఫస్ట్ షో కానీ, నాకు పర్సనల్గా ఎక్కువ ఆబ్లిగేషన్స్ వచ్చాయి సుదర్శన్లో టికెట్ కావాలి. సుదర్శన్లో ఏంబీలో ఇస్తారా బాబు, ట్రిపుల్ ఇస్తారా బాబు, లేకపోతే ఇంకో చోట ఇస్తారా బాబు అంటే కాదు, సుదర్శన్లో కావాలి అనేవాళ్ళే ఎక్కువ. దెర్ ఈజ్ అబ్జల్యూట్లీ కేవోస్, మ్యాడ్నెస్, ఎంజాయ్మెంట్ అన్నీ ఉంటాయి, అన్నీ మిక్స్ ఉంటాయి. పుష్ప 2 టైంలో సంధ్యాలో ఏం జరిగిందనే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే మనందరికీ. ఎస్ సార్, వెరీ. బట్ సుదర్శన్లో హౌ డు యూ మేనేజ్ దట్? ఎందుకంటే ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ సమ్ ఈవెంట్ గోయింగ్ ఆన్ ఇన్ సుదర్శన్. ఒక అతిథి రిలీజ్ అయితే ఒక హంగామా నడుస్తుంది మీ దగ్గర, ఒక మహేష్ బాబు గారి సినిమా నడిస్తే జరుగుతుంది, ఒక రిలీజ్ ఉంటే నడుస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తారు ఇలా అంటువర్డ్ ఇన్సిడెంట్ అనేది? ఇప్పుడు దాకా గాడ్ ఫార్బిడ్ అసలు ఇప్పుడు దాకా జరగలేదు. వీఆర్ లక్కీ, జరగకూడదు కూడా. వీఆర్ లక్కీ. బట్ కొంచెం సిన్స్ యూఆర్ ఆస్కింగ్ మీ, కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తాం సార్ యాక్చువల్లీ. అంటే దేనికో అంటారు, దీనికైనా ఇంటి మనిషి కావాలి అని అంటారు, అదేదో స్టేట్మెంట్ ఉంది. సో వీఆర్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ myself, my brother and team of people are there actually. అది కొంచెం హెల్ప్ అవుతుంది. వీఆర్ దేర్. అండ్ అదే ఇందాక మనం అనుకున్నట్టు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్కి వచ్చిపోయింది అనేది. సో ఆ ఈవెంట్ సేఫ్గా జరగాలనేసి ఒక రెస్పాన్సిబుల్గా ఒక 10-15 బౌన్సర్స్ని పెట్టుకొని మా చికటపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఫేవరబుల్ ఆఫీసర్స్ తోటి ఒక 8-10 కానిస్టేబుల్స్ని పెట్టి చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది బేసికలీ. అదర్వైజ్ మాబ్ ఇస్ సేమ్. బికాస్ లాస్ట్ 2 years నుంచి ఆ పుష్ప ఇన్సిడెంట్ తర్వాత వీ ఆల్సో బికేమ్ ఎ లిటిల్ స్ట్రిక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే మాబ్ ఎట్లయిపోయిందంటే ఒక స్టేజ్లో దే స్టార్ట్ హిట్ స్ప్రేలు తీసుకొని ఫైర్ తోటి ఇట్లా అనేసి దే ఫీల్ ఫ్రెంజీ. అది కాకుండా నేను ఒకసారి చెప్పాను కూడా, అదే టైంలో జస్ట్ బిఫోర్ దట్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి నైట్ షో కింద పేపర్లు వేసి దాన్ని కాల్చి ఫ్యాన్స్ ఆర్ జంపింగ్ ఓవర్ దాట్ ఇన్ ఎంజాయ్మెంట్. స్క్రీన్ ఆడ్ ఉంది, ఇదంతా జరుగుతుంది సుదర్శన్లో. నో సంధ్యాలో. ఇట్ కెన్ బికమ్ వెరీ డేంజరస్. ఫైర్ నిమిషాల్లో అంటుకుంటుంది. సో అంత ఫ్రెంజీ అది మాకు చూసిన తర్వాత యాక్చువల్లీ ఒక 5 years కింద కూడా చూసాం ఇలాంటి లక్షణాలే, ఫైర్ లక్షణాలు. 2 minutesలో ఫైర్ విల్ చేంజ్ ద షేప్. సో ఆ భయం ఉంది యాక్చువల్లీ. ఆ భయంతో ఆ రాత్రి సెకండ్ షో కూడా మేమైనా ఉంటాము, ఒక మా ఫ్యామిలీ నుంచి ఎవరన్నా ఉంటారు పక్క. ఉన్నందుకు ఆ తేడా వచ్చేస్తుందండి. మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే సంబడీ ఆఫ్ అస్ విల్ బీ దేర్. ఉన్నందుకు ఆ తేడా వచ్చేస్తుంది. పనిచేసే వాళ్ళు సీరియస్గా చేస్తారు. 10-12 బౌన్సర్స్ ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు. అండ్ సమ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫైర్ ఈజ్ నో అండ్ టూ మచ్ ఆఫ్ పేపర్ ఈజ్ నో బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ పేపర్ మీన్స్ ఫైర్ ఓన్లీ. అంతే. పేపర్ మీద ఇట్లా ఎగరేసే పేపర్లు నిండిపోతే షో మధ్యలో తీసేస్తాం. అండ్ మై బ్రదర్స్ అడ్వైస్ ఇస్ ఆల్వేస్ దట్, నువ్వు పేపర్లు వేస్తారు ఒక షోలో విచ్ వీ కాంట్ స్టాప్ బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ టు ఎంజాయ్. మధ్యలో పేపర్లు సాఫ్ చేసుకోవడం, హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చేస్తారు తీసేస్తారు. బికాస్ వీ డోంట్ వాంట్ పేపర్ టు పైల్ అప్ అండ్ బికమ్ డేంజరస్.
సో ఆ డేంజర్స్ ఎందుకంటే ఛాయారతన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ ఉండే. సో షీ వాజ్ మెన్షనింగ్ ఉపహార్ థియేటర్ ఢిల్లీ ఇన్సిడెంట్, ఒకటి ఫైర్ ఇన్సిడెంట్. అవును. సో ఛాయారతన్ గారి ఫ్రెండ్ డాటర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ లాస్ట్ ఇన్ దట్. సో ద పెయిన్స్ ఆవిడ నుంచి ఆవిడ మాకు చెప్పింది ఒక 10 ఏళ్ల కింద వెన్ షీ వాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ. ఫోన్లో ఉండేనంట అండ్ ద డెత్ వాజ్ మామ్ ఐఎమ్ అనేబుల్ టు బ్రీద్ అనే టైప్లో. సో అది చాలా బాధ కలిగిస్తూ ఊరుకోవద్దు, ఏదైనా చేయాలి దీని విషయం అనేది ఒక చిన్న దృక్పథం మన అందరం తీసుకోవాలి. యాక్చువల్లీ వీ డోంట్ వాంట్ దట్ ఇన్సిడెంట్స్, రేవతి గారి ఇన్సిడెంట్ రావద్దు మనకు మళ్ళీ. సార్ ఈ సెలబ్రేషన్ ఉంటుంది కదా, రిలీజులకో, ఫస్ట్ డే ఫస్ట్ షోలకో, లేకపోతే స్పెషల్ ఒకేషన్ షోస్కో, ఈ ఎక్స్పెన్సెస్ ఎవరు పెట్టుకుంటారు? మోస్ట్లీ అవర్ డార్లింగ్ ఫ్యాన్స్, ఓకే, లవబుల్ ఫ్యాన్స్. ఓకే, ఆ మూమెంట్ అక్కడి నుంచే వస్తుంది. ఓకే, సెక్యూరిటీ అండ్ హౌస్ కీపింగ్ మీరు మీ ఎక్స్పెన్స్ మాత్రం, సో దట్ నో మిస్‌హ్యాప్ హ్యాపెన్స్ యాక్చువల్లీ బేసికలీ. యా. సో ఫైనలీ కంక్లూడింగ్ సార్ వీఆర్ ఆల్మోస్ట్ టుడే 23, అంటే ఒక వారం 10 రోజులు ఉంది ఎగ్జాక్ట్గా పెద్దికి. వాట్ టు ఎక్స్పెక్ట్ ఇక్కడ నుంచి? ఒకటి సినిమా పరంగా ఒక థియేటర్ ఓనర్గా, ఒక మూవీ బఫ్గా చెప్పండి, అండ్ ఒక అసోసియేషన్ వన్ ఆఫ్ ది లీడింగ్ మెంబర్స్గా వాట్ టు ఎక్స్పెక్ట్? ఫ్యాన్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. యాజ్ అ సినిమా బఫ్ అండ్ అ మూవీ లవర్ వీ వాంట్ పెద్ది టు బి అ హిట్. ఆ ట్రైలర్ చూసాము, ఉంది, సో మచ్ ఆఫ్ కంటెంట్ ఉంది. నేను విన్నది అంటే ఏదో క్యాజువల్గా అదే ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు గారు ఏదో సర్ప్రైజ్ ఉంది అన్నారు సెకండ్ హాఫ్లో. అదే మీరేమైనా విన్నారా? అదే ఒక లింబ్ ఉండదేమో, ఒక లింబ్ ఉండదేమో, కాలు ఉండదేమో, ప్రాస్థెటిక్ తోటి ఆ గేమ్ నెగ్గుతాడు అనేది కంటెంట్ ఉంటుంది. వావ్, దట్ కంటెంట్ మూవ్స్ పీపుల్. అవును, అలవైకుంఠపురంలో కంటెంట్ ఈజ్ వావ్, నేను కొడుకే కాదు, ఆ కంటెంటే మూవ్ చేస్తుంది. సో యాజ్ అ సినిమా బఫ్ వీ వాంట్ ఇట్ టు బి అ హిట్, వీ వాంట్ ఇట్ టు బి అ సూపర్ హిట్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐ థింక్. As an association member, to safeguard our theatres, I request the committee, I am also a committee member, and I request the film industry. ఎందుకు కమిటీలో లేరు చదలవాడ శ్రీనివాసరావు గారు, బట్ ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తారు. థియేటర్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలా, ఇది మనము ఏమంటారు ఓవర్లుక్ చేసి వీ షుడ్ నాట్ లూజ్ దెమ్ అనేసి. సో యాజ్ అన్ అసోసియేషన్ మెంబర్ ఐ రిక్వెస్ట్ స్పీడియెస్ట్ యాక్షన్. అంటే సో అజ్ఞానంగా, అంటే అన్నోయింగ్లీ డ్యామేజ్ జరుగుతుంది. అది యక్ష ప్రశ్నలు వేసుకుంటూ టాపిక్ని ముందుకు తీసుకెళ్ళొద్దు, డీలే చేయొద్దు అనేసి. యక్ష ప్రశ్నలు అంటే ఆ బేతాళుడి దాంట్లో ఉంటాయి కదా, ఆల్వేస్ విత్ అ క్వశ్చన్ విచ్ డస్ నాట్ హ్యావ్ అన్ ఆన్సర్. సో లెట్ us యాక్చువల్లీ టాక్ రీజనబుల్ క్వశ్చన్స్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ. సార్ 10 రోజుల్లో లాస్ట్ 7 రోజులు ఎగ్జిబిటర్స్ అందరూ డబ్బులు, క్లియరెన్స్ ఇవి అంతా అందరూ బిజీగా ఉంటారు. ముందు పెద్ద రిలీజ్ ముందు మీకు తెలియదు ఏం కాదు, ఆన్లైన్ అయిపోయింది, చాలా ఈజీ అండి. బట్ అదే ప్రొడ్యూసర్లు నాతో అదే చెప్తున్నారు, దిస్ ఈజ్ సో లిటిల్ టైమ్ టు డిసైడ్ సో బిగ్ డెసిషన్. ఓకే, జరగకపోతే బిఫోర్ పెద్ది జరగకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ బిఫోర్ పెద్ది జరగదన్నట్టే వచ్చింది కదండి యాక్చువల్లీ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ జూన్ లోపల అనేసి వచ్చింది. మీరు ఆ లెటర్ చూడండి ఒకటి చేంబర్ నుంచి. సో the large number of exhibitors will respond to that. Today's meeting also was that only. But let me assure you, nobody is against any movie. Because we want, see, ఒక డబుల్ గోష్ బిర్యానీ ఆర్డర్ చేసాము, డబుల్ గోష్ పీసెస్ ఎతకాల్సిన పరిస్థితి రావద్దు కదండి. సో ఈ పర్సంటేజ్ సిస్టము సాల్వ్ అవ్వాలనేది మా రిక్వెస్ట్. వీఆర్ నథింగ్ టు డూ విత్ పెద్ది, బికాస్ దిల్ రాజు గారు చెప్పారు, సీనియర్స్ అందరూ చెప్పారు, పెద్దికి వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ హిండ్రన్స్ అనేసి. బట్ సరే తప్పింది కదా అనేసి అసలు ఏం డెవలప్మెంట్ లేకపోతే మళ్ళీ లేని మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే నిశాంత్ గారు, ఎవరిని తప్పుపడడానికి వీల్లేదు, కానీ వీ వాంట్ యాక్షన్ టు బీ హ్యాపెనింగ్ రైట్ నౌ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్, థ్యాంక్ యూ సార్, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. యాజ్ ఆల్వేస్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. సో ఐ హోప్ దట్ ఒక ఎమికబుల్ సొల్యూషన్ రీచ్ అవుట్ అవుతారు బోత్ పార్టీస్ అని అనుకుంటున్నా. ఎస్ సార్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చాలా ప్లెజెంట్ టోన్లో, చాలా ప్లెజెంట్గా అంత ఇండస్ట్రీ థియేటర్స్ ఫ్లరిష్ అయినప్పుడు చేద్దాం. 4,000 theatres in both our states. అది టార్గెట్. Yes sir, thank you. థ్యాంక్ యూ సార్.